హ్యాపీ ఈవినింగ్ చిల్డ్రన్. ఇప్పటి వరకు మనం గత 6 రోజులు హ్యాపీ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటి వరకు హ్యాపీ ఈవినింగ్ గత 6 రోజుల నుంచి మనం రోజుకో సెషన్ నేర్చుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం, అవునా కదా? అయితే ఈ క్లాసెస్ ని క్లోజ్ చేసే రోజు వచ్చింది, అదే ఈ రోజు. చాలా మంది పిల్లలకి మన ఈ యంగ్ మైండ్స్ క్లోజ్ చేయడం నచ్చలేదు. ఎందుకు అంటే ఈ క్లాస్ వాళ్ళు చాలా నేర్చుకున్నారు, ఎంతో ఎంజాయ్ చేశారు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మరి దేనికైనా ఒక స్టార్టింగ్ ఉంది అంటే ఎండింగ్ ఉంటుంది కదా. మరి దానికోసానికి ఆ ఎండింగ్ చేసే సమయం వచ్చింది కదా. మళ్ళీ మనకి రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇలా సెక్షన్స్ పెట్టుకోవాలి అంటే మన సమ్మర్ దాకా వెయిట్ చేయాలి. అయితే ఈ క్లాసెస్ ని ఎండ్ చేయడానికి ఈ రోజు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, అదే పాద పూజ. ఈ పాద పూజని మీ అందరితో చేయించడానికి, అసలు పాద పూజ ఎందుకు చేయాలి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలు చెప్పడానికి ఒక మంచి స్పీకర్ మన ముందుకు వచ్చారు. సో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? అయితే ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మన శ్లోకంతో కదా స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు కూడా శ్లోకంతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. వెయిట్ లెటర్ అచ్యుత రామారావు గారు. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. శ్లోకం స్టార్ట్ చేస్తున్నాను. ధూమేనా వ్రియతే వహ్నిర్యదాధర్షో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. దాని మీనింగ్: పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మామిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామము చేయవృతమై ఉన్నది. అంటే మనకు తెలిసిందే, మనము ఫైర్ వెలిగించినప్పుడు పొగ వస్తుంది, పొగ కవర్ చేసేస్తుంది. అలాగే అద్దం వదిలేస్తే పైన డస్ట్ పట్టిస్తుంది. అలాగే బేబీ పుట్టినప్పుడు దాని చుట్టూ ఒక కవర్ ఉంటుంది. అదేవిధంగా మనలో ఉన్న నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ అంతా మనకి ఆశలు అనే కామంతో, కోరికలతోటి కప్పివేసి ఉండడం వల్ల మన మనిషి జన్మ చాలా కష్టమైపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు ప్రోగ్రాము ఎవరు, నేను చెప్పాను కదా మనకు మంచి స్పీకర్ గారు వచ్చారు మనకి ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. అయితే ఆ స్పీకర్ గారు ఎవరో తెలుసుకుందామా? ఈ స్పీకర్ గారు మనలా మీకు వచ్చిన ఇంతకు ముందు వచ్చిన స్పీకర్స్ లాగే TTWS లో 71 బ్యాచ్ లో ట్రైనర్ అయ్యారు. ఇప్పటి వరకు మీలాంటి చిన్న చిన్న పిల్లలకి అప్ టు 10th వరకు ఆన్లైన్ లోను ఆఫ్లైన్ నియర్లీ 50,000 చిల్డ్రన్ కి మోటివేషన్స్ ఇచ్చి వాళ్ళని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు ఆ సారు ఇప్పటి వరకు ఎన్నో బ్యాచ్లు TTWS బ్యాచెస్ కి 106, 108, 163, 196 అలాగా నియర్లీ 25 బ్యాచెస్ కి కోఆర్డినేటర్, ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఎన్నో ఈపీఎస్ బ్యాచ్లు రన్ చేశారు. ఇప్పుడు మనం యంగ్ మైండ్స్ లో మీట్ అవుతున్నాం కదా, ఇలాంటి యంగ్ మైండ్స్ ని కూడా సార్ కండక్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్న ఈ యంగ్ మైండ్స్ కూడా ఎవరితో ఐడియావో తెలుసా? ఆ సార్ ఐడియావే. ఆ సారు మనందరినీ ముందుకి, మీకు అందరికి ఇలా ఉండాలి, ఇలాంటి స్టోరీలు చెప్పండి, ఇలాంటి విషయాలు చెప్పండి, పిల్లలు బాగా నేర్చుకుంటారు అని మీకు రోజు మేము పాటలు వేస్తున్నాము, కథలు చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా సార్ డైరెక్షనే, సార్ చెప్తారు. అలాంటి సారు ఆశయం ఏంటో తెలుసా మీకు? మీకు అందరికి గోల్స్ ఉన్నాయి కదా, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. అలాగే సార్ కూడా ఒక పెద్ద గోల్ ఉంది. ఏంటో తెలుసా? మీలాంటి చిన్న చిన్న పిల్లల్ని మన భారతదేశం గర్వించదగ్గట్టుగా ప్రపంచంలోనే ముందుకుండేటట్టుగా చెయ్యడమే ఆయన ఆశ. అందుకు ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ మీలాంటి పిల్లలతో ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని కూడా చేస్తున్నారు. అయితే ఆ సార్కి ఒక టైటిల్ ఉంది తెలుసా? మీ అందరికి ఉన్నాయా? నిక్ నేమ్స్ ఉన్నాయా? చిన్న, బుజ్జి, కన్నా అని. ఆ సార్కి కూడా ఒక చిన్న నేమ్ ఉంది మన దాంట్లో తెలుసా? ఆ సార్నికి ఏమని పిలుస్తాం తెలుసా? మేము అందరం బాహుబలి అని పిలుస్తాం.
బాహుబలి మూవీ చూసారా? అందులో బాహుబలి ఎంత ఇది ఆ ఈ సార్ కూడా మాకు మనకి యంగ్ మైండ్స్ కి DWS కి ఈపీఎస్ కి బాహుబలి లాంటి వాళ్ళు. బాహుబలి అంటే మన ప్రభాస్ అంత కాదు. ప్రభాస్ చాలా ఇంటెలిజెంట్ కదా ఆ మూవీలో. అంత ఇంటెలిజెంట్ సార్. చాలా తెలుసు. చాలా తెలివైన వాళ్ళు. అలాంటి సార్ పేరేంటో తెలుసా? మహేంద్ర సార్. అందరూ మన మహేంద్ర సార్‌కి ఒక్కసారి హార్ట్స్ ఇవ్వండి. వెల్కమ్ టు మహేంద్ర సార్ డిజిటల్ డయాసిజియాస్. అందరూ హార్ట్స్ ఇవ్వాలి. వెల్కమ్ చెప్పాలి కదా మహేంద్ర సార్‌కి. ఇదిగో ఆ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ మా. హార్ట్స్ ఇచ్చారు అందరూ. ఎవరు అది మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? హార్ట్ ఇమ్మంటే మాట్లాడుతున్నారా? థ్యాంక్ యూ పిల్లలు. అలాగే ముఖ్యంగా శ్యామల మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మా. ఎందుకంటే మన గురించి మనకు పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒకసారి మనకు తెలిసిన మంచి మంచి క్వాలిటీస్ మరొకసారి మీ అందరి ముఖంగా తెలుసుకోవడము, అలాగే తెలుసుకున్న తర్వాత చిన్నపాటి ఆనందం ఉంటుంది కదా! మీరంతా చాలా బాగా చదువుతారు, మీరు చాలా మంచి వాళ్ళు ఇలా అంటుంటాం కదా! అలా అన్నప్పుడు ఒక చిన్న ఆనందం ఉంటుంది కదా! అటువంటి ఆనందం నేను పడ్డాను మీలాగానే, చిన్న పిల్లవాడిలాగానే. సరే ఏదేమైనప్పటికీ గత వారం రోజుల నుంచి చక్కగా అందరూ క్లాసెస్ వింటున్నారా? యువన్ థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చే ప్రేమకు. నేను దగ్గర నుంచి కూడా చూశాను. థ్యాంక్ యూ సో మచ్ యువన్. క్లాస్ చక్కగా వింటున్నారు అందరు కూడా? అఫ్జల్ ఎస్ ఓకే బ్రో. ఇంకా మిగతా వాళ్ళు ఎస్తా? పర్ఫెక్ట్. ఓకే. ఈరోజు క్లాస్ ఏం చెప్పాం మీకు? పాదపూజ సార్. పాదపూజ చెప్పామా? ఏమేమి తెచ్చుకున్నారు మీరందరూ? ఏమేమి తెచ్చుకున్నారు? మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. మాధవ్ మేడం గారు వచ్చారు. ఒక్కసారి ఇవన్ అడిగావు కదా, అడిగావు మేడం వస్తారా లేదా అని అడిగావు కదా, మేడం గారు వచ్చారు. ఒక్కసారి పలకరించాను పిల్లలు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ పుష్పమిత్ర వెయిట్ చేయనన్నా, మాధవ్ మేడం గారు మాట్లాడతారు మీతో. పిల్లలు మాట్లాడండి అన్న. మాధవ్ మేడం గారి గురించి అడిగారు కదా, మేడం వస్తారా లేదా అని అడిగారు. మేడం ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ కిడ్స్. ఎలా ఉంది? బాగుందా ప్రోగ్రామ్? నచ్చిందా? yes ma'am. సూపర్. yes వెరీ గుడ్ ఓకే కంటిన్యూ. నేను వింటూ ఉంటాను, మీరు మాట్లాడండి. ఓవర్ టు మహేంద్ర సార్, మాట్లాడండి. ఓకేనా? నేను మళ్ళీ వస్తాను. మేడం ఎస్ సార్, చెప్పండి సార్. తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉంది మేడం మీరు చివరిలో. ఏంటి సార్? చివరిలో పిల్లల తల్లిదండ్రులతో ఏమన్నా మనం ఒక తప్పకుండా, కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవన్ ఒకసారి మాధవ్ మేడం గారితో మాట్లాడు. ఇవన్ హాయ్ ఇవన్. హాయ్ గౌతమ్. హాయ్ ఇవన్. హాయ్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ ఈవినింగ్. చెప్పమ్మా. హ్యాపీ ఈవినింగ్ చెప్పమ్మా, వింటున్నా. చెప్పురా, చెప్పు యువన్. హ్యాపీ ఈవినింగ్. Okay, continue. Yeah, happy evening to everyone. I will talk to you later. Okay? Session night. Okay. Enjoy. థ్యాంక్ యూ మేడం. పిల్లలు అందరూ మ్యూట్ లోనండి. అజ్దల్, ఇవన్ అందరూ మ్యూట్ లోనండి. పర్ఫెక్ట్. సరే, మీకు కొన్ని అంటే పాద పూజకు సంబంధించి కార్యక్రమం కోసం నిన్న మన మెంటర్స్ గురించి మీకు ఒక మెసేజ్ ఉండొచ్చు. పాద పూజ సామాగ్రి అని ఎవరెవరు తెచ్చుకున్నారు? తెచ్చుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి. పర్ఫెక్ట్. యశ్వంత్, గౌతమ్, ఇంకా డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయడం కాదా? వెరీ గుడ్. హర్ష, అఫ్జల్, ఇవన్, జ్యోతిష్, ఇంకా మిగతా వాళ్ళు. సాత్విక నువ్వు తేలేదా? తెచ్చుకోలేదా? ఓకే. హర్ష తెచ్చుకోలేదా? సాత్విక
No, sir. ఎందుకమ్మా? My mother and father not have, sir. ఎవరున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు? Sir. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఇంకా మంచిది కదా, నువ్వు మరింత అదృష్టవంతురాలు. అవకాశం ఉంటే గ్రాండ్ పేరెంట్స్ చెప్పు. ఈ పూజ సామాగ్రి ఉన్నారా పక్కన? Sir, in kitchen have, sir. ఓకేనన్నా, సరే. అవకాశం ఉంటే ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పిలిచండి. పిల్లలు ఒకవేళ మీ అమ్మ మీ నాన్న లేకపోతే కంపల్సరీ మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరుంటే పెద్దలు వాళ్ళని పిలుచుకోవచ్చు. హర్ష ఒకసారి అన్మ్యూట్ చేసుకొని నువ్వు ఏమేమి తెచ్చుకున్నావు ఒకసారి చెప్పగలుగుతావా? చెప్తున్నా, మిగతా పిల్లలందరూ చెక్ చేసుకోండి. అవి మన దగ్గర ఉన్నాయి లేదా ప్లేట్ check సార్, చేసుకోండి. రాగి చెంబు, ఉమ్, కుంకుమ, పసుపు, ఆ, హారతి దీపాలు, ఆ, అక్షింతలు, పూలు ఆ, సార్. ఓకే. అంతే సార్. ప్లేట్ ఎందుకు? ప్లేట్ ఎందుకు? అంటే ప్లేట్ అని నాకే చెప్పాను కదా, అవును తెలియదా? సార్, తెలియదా? తెలియదు సార్. ఎవరికైనా తెలుసా ఇక్కడ ప్లేట్ ఎందుకు చెప్పాము? హర్ష తెలియదంట. అఫ్జల్ చెప్తున్నాను, అఫ్జల్ అడ్మిట్ చేసుకుని చెప్పు. నీళ్లు కడగడానికి కాళ్ళు. అమ్మ కడగడానికి. ఓకేనన్నా, నీళ్లు కడగడానికి కాళ్ళు కదా, కాళ్ళు కడగడానికి నీళ్లు. ఓకే, పర్ఫెక్ట్. ప్లేట్. సాత్విక చెప్పు నాన్న, సాత్విక చెప్పు. Not have. లేవా? No, sir. ఓకే సర్లే, విను, ఈరోజు చూద్దాంలే మనం. నేను కూడా నా సరిగ్గా నువ్వు కూడా చూస్తూ ఉంటే నెక్స్ట్ టైం చేద్దాం, ఓకేనా? కానీ చూసి మనం చేసినట్లే ఫీల్ కావాలి చూడు, ఓకేనా? సరే, పెద్ద ప్లేట్ అంటే మన అమ్మ నాన్న పాదాలు పట్టేలాగా ఉండాలి ఆ ప్లేట్, గుర్తుంచుకోండి. ఇవన్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పు. ఇవన్ సరే, రాగి చెంబు అని చెప్పాను కదా, రాగి చెంబు ఎందుకు? రాగి చెంబు ఎందుకు చెప్పండి? కాళ్ళు కలవడానికి సార్. రాగి చెంబుతో కడుగుతామా, రాగి చెంబుతో ఉన్న నీళ్ళతో కడుగుతామా? సార్ అమ్మ కాళ్ళు కడగడానికి సార్. వాటర్ ఉన్నాయి, మరి రాగి చెంబులో నీళ్ళు ఉన్నాయా? ఎస్ సార్. ఉన్నాయా? సూపర్ అఫ్జల్, నువ్వు చెంబుతో సహా నీళ్ళు కూడా చూస్తున్నావు కదా. నీళ్ళు పోసే సెల్ ఫోన్ మీద జాగ్రత్త. రైట్, నెక్స్ట్ మనకు కుంకుమ పసుపు ఉన్నాయి కదా, హారతి దీపాలు ఉన్నాయి. హారతి దీపాలు ఎందుకు నాన్న? హారతి దీపాలు ఎందుకు? ఇవన్ పేరెంట్స్ కి హారతి ఇవ్వడానికి. హారతి ఇవ్వడానికి. పర్ఫెక్ట్. మరి అక్షింతలు పూలు ఎందుకు? మహేంద్ర సార్. చెప్పు ఇవన్. వాళ్ళు జీవితానికి అక్షింతాలు. మిమ్మల్ని ఒక పని చేస్తా, మిమ్మల్ని ఒక్కొక్కరుగా వాళ్ళు. రైట్, ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేస్తేనే మాట్లాడిస్తాం, ఓకేనా? మీ అంతకు మీరే అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం లేదు మీకు. ఎందుకు? బాగా డిస్టర్బ్ చేస్తున్నారు నాకు మీ యొక్క ఉత్సాహానికి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకరు మాట్లాడే ప్రయత్నం చేయండి. వస్తుందా అన్మ్యూట్ చేసుకోవడానికి? సాత్విక్, ఇవన్, అవకాశం లేదు కదా. సరే, ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడిస్తాను చూడండి. యశ్వంత్, అన్మ్యూట్ చేసుకోండి. యశ్వంత్, అన్మ్యూట్ చేసుకో. యశ్వంత్, పూజ సామాగ్రి తెచ్చుకున్నామన్నా మనం ఈరోజు పాద పూజకి తగ్గట్టు. తెచ్చుకున్నాను. చూపిస్తావు ఒకసారి? చూపించు ఒకసారి, కెమెరా చూపించు. నువ్వు తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా చూపించు యశ్వంత్. యశ్వంత్, చూపించే వీడియో ఆన్ చేస్తావు కదా. ఓకే, సాత్విక్, అన్మ్యూట్ చేసుకో. సాత్విక్, సాత్విక్ అన్మ్యూట్ చేసుకో.
నువ్వు చూపించు సాత్విక్, పూజ సామాగ్రి అంతా కూడా చూపించు ఒకసారి. ఇంకా రెడీ చేస్తున్నారు సార్, మమ్మీ రెడీ చేస్తున్నారు. ఎన్ని గంటలకు రెడీ చేద్దాం? క్లాస్ టైమింగ్ స్టార్ట్ అయింది కదా, సరే ఓకే, త్వరగా కానివ్వండి. యువన్ నువ్వు చెప్తున్నా, నువ్వు చూపించు. ఏమి యువన్, నీ సైన్ సౌండ్ రావడం లేదు. అన్మిట్ చేసిన చూసుకోండి ఒకసారి, అన్మిట్ చేసుకొని చూపించు. ఇప్పుడు చెప్పు. మొబైల్ దగ్గర పెట్టుకో, చెప్పు ఇప్పుడు చెప్పు. టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఇది వాయిస్ చాలా డల్గా వస్తుంది. ఓకే సరే బాబు, పిల్లలు మీ అందరూ వెరీ గుడ్. ఖచ్చితంగా అందరూ కూడా పూజ సామాగ్రి తెచ్చుకున్నారు. నాకు కాస్త చూపించడానికి ఇబ్బంది పడుతున్నాను, కానీ అమ్మ నాన్న ఉన్నారా లేదా పక్కన? అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? మీ అమ్మ మీ నాన్న వాళ్ళు పక్కనే ఉన్నారా? ఎందుకంటే మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత దేవుళ్ళు లేకపోతే కష్టం కదా. పర్ఫెక్ట్. యశ్వంత్ పక్కన వాళ్ళ ఫాదర్ అనిపిస్తున్నాడు. ఇంకా గౌతమ్ పక్కన ఎవరు లేరే? గౌతమ్ పక్కన చూపించాలి నాకు. పర్ఫెక్ట్, అమ్మ వాళ్ళు కనిపించారు గౌతమ్ పక్కన. ఇంకా యువన్, పిల్లలు మీ పక్కన అమ్మ నాన్న చూపించాలి. జ్యోతిష్ నువ్వు కంపల్సరీ వీడియో ఆన్ చేసుకోవాలి. భవేష్, తనుజ, యువన్, రాఘవేంద్ర అందరూ చూపించాలి నాన్న. అమ్మ నాన్నలు మీ పక్కన ఉన్నారా లేదా? అలా అమ్మ నాన్నలు కూర్చునేటప్పుడు ఎలా ఉండాలో కరెక్ట్ పొజిషన్. మహాతేజ వెరీ గుడ్. అమ్మ కూర్చోన్నా, సిట్టింగ్ పొజిషన్ లో కూర్చునే ప్రయత్నం చేయండి. పేరెంట్స్ అందరూ కూడా 2 చైర్స్ వేసుకొని సిట్టింగ్ పొజిషన్ లో కూర్చునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చునే ప్రయత్నం చేయండి. పిల్లలు అమ్మ నాన్నల్ని కాస్త 2 చైర్ల మీద కూర్చోబెట్టి కొంచెం దూరంలో కెమెరా పొజిషన్ పెట్టండి. అఫ్జల్, అమ్మ నాన్న కనిపించేలాగా చూపించు. అన్మ్యూట్ చేసుకో. అఫ్జల్ సార్ ఉంది కానీ డాడీ లేడు సార్. సరేనన్న, ఒకరున్న చాలు, ఒకరున్న చాలు. డాడీ డ్యూటీకి వెళ్ళినాడు సార్. సరేనన్నా, అమ్మ ఒక్కటే చాలన్నా. అమ్మ కాస్త దూరంలో కూర్చునేలాగా, అమ్మ కనిపించేలాగా కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. సాత్విక నువ్వు చెప్తున్నా. ఎవరు సాత్విక? అమ్మ నాన్న? గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారని చెప్పే కదా నాన్న. ఒక్క 5-10 మినిట్స్ నీకోసం రమ్మని చెప్పినా, వర్క్ ఉన్నా సరే. ఎవరైనా పక్కన మాట్లాడేది? పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్లు, తాతన ఎవరున్నారు నీకు అందుబాటులో? ఓకే, పిలుచున్నా. రైట్. నాకు ఇంకో చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. చెప్పే వ్యక్తులు హ్యాండ్ రైజ్ చేసి చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకు పాద పూజ కార్యక్రమం 7 రోజులు క్లాసులు చెప్పి చివరి రోజు పాద పూజ కార్యక్రమం చేపిస్తున్నాం? అందులో అమ్మా నాన్నకి ఎందుకు చేపిస్తున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మా నాన్నకి మనం పాద పూజ ఎందుకు చేపిస్తున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? రాఘవేంద్ర, నువ్వేమైనా చెప్పగలుగుతావా? రాఘవేంద్ర, చక్కగా బాల్తో ఆడుకుంటున్నావు, చెప్పు రాఘవేంద్ర. అమ్మా నాన్నకి ఎందుకు పాద పూజ చేస్తున్నాం చెప్పగలుగుతావా? సార్ దేవుళ్ళతో సమానం సార్. దేవుళ్ళతో సమానమా? ఎలా ఎలా? సార్ అమ్మ జన్మనిచ్చింది సార్, అందుకోసం సార్. సూపర్ బాబు రాఘవేంద్ర, ఎక్సలెంట్. ఇంకా మిగతా విషయాలు ఎవరైనా చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. అఫ్జల్ చెప్తున్నా. సార్ దేవుళ్ళతో సమానం సార్, మమ్మల్ని జన్మనిచ్చి. ఓకే, సార్ గౌతమ్ రైట్ చేశాడు హ్యాండ్. గౌతమ్ గౌతమ్ చెప్తున్నా. సార్ ఎందుకంటే అమ్మ నాన్న తల్లిదండ్రులతో
దేవులతో సమానం. ఇంకొకసారి చెప్పు గౌతమ్. అమ్మ జన్మనిచ్చింది, ఇంకా నాన్న జీవితం నేర్పించింది. ఓకే, అందుకోసం వాళ్ళు దేవుళ్ళ కంటే సమానం సార్. దేవుళ్ళ కంటే సమానమా, దేవుళ్ళతో సమానమా? దేవుళ్ళతో సమానం. పర్ఫెక్ట్. అంటే మనము పాదపూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనల్ని దేవుళ్ళతో పోల్చుకుంటూ దేవుళ్ళని ఎలాగైతే పూజించుకుంటామో ఆ విధంగా అమ్మనాలను చేయాలనుకుంటాం. అంతేనా? క్లియర్ అందరూ? క్లియరా? ఇవన్తో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవన్ చెప్తున్నాను, ఒక్కని చెప్పు ఫాస్ట్ గా చెప్పు ఇవన్. అమ్మ పార్వతితో సమానం, నాన్న శివుడు. ఎందుకంటే అమ్మ మనకి జన్మ ఇచ్చింది, నాన్న మనకి జీవితం నేర్పించాడు. సూపర్ నాన్న, నువ్వు కదా నాకు కావాల్సినది, నీలాంటి కావాల్సినది ఇవన్. పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు ఇవన్ చెప్పాడు చూడండి, అమ్మ పార్వతితో సమానము, అమ్మ జన్మనిచ్చింది, నాన్న జీవితాన్ని ఇచ్చాడని. మీకు చిన్న కథ చెప్పనా? ఇష్టమా మీ అందరికి కథ అంటే? నాతో మాట్లాడాలంటే మాత్రం మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. చూడండి ఒకసారి, ఇప్పుడు సార్ చెప్పేటప్పుడు నాకు మాట్లాడాలనిపించింది, వెంటనే ఏం చేయాలి సార్, ఇలా హ్యాండ్ రైజ్ చేయాలి. డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేసి నాతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడాలనుకుంటే ఆ ప్రయత్నం చేయండి. మీ అందరికి కథ ఇష్టమేనా? ఓకేనా? కథ అందరికి ఇష్టమా? పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అమ్మ నాన్న దేవుళ్ళతో సమానము, అమ్మ నాన్నకు ఖచ్చితంగా పాద పూజలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు కదా. ఒక మంచి కథ చెప్తా. దాంట్లో అమ్మా నాన్నని పూజిస్తే, గోపినాథ్ గారు చెప్పండి సార్. గోపినాథ్ సార్ సార్ చూసుకోండి సార్. ఇప్పుడు అక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా సార్? అవును సార్, ఉన్నారు సార్. పిల్లలందరినీ పద్ధతిగా అటెన్షన్ గా అటు ఇటు కదలకుండా సీరియస్ గా కూర్చునేలాగా చేయమని చెప్పండి సార్ వాళ్ళకు. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఫోకస్డ్ గా చాలా మంది అటు ఇటు కదులుతున్నారు. సార్ ఒక 1 అవర్ సిస్టమేటిక్ గా కెమెరా ముందు ఫేస్ చేసుకొని మీరు చెప్పేదే వినాలా. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. వేరే ఏ పని చేయకూడదు. అలాగే సార్. దాంతో పాటు ఈరోజు పేరెంట్స్ పక్కన ఉన్నారు కాబట్టి ఇంకా సీరియస్ గా సిస్టమేటిక్ గా నీట్ గా కెమెరాకి ఫేస్ చేసి ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకొని నీట్ గా కూర్చోవాలి. మధ్యలో మాట్లాడకూడదు. అందరూ కనిపించాలి. అందరూ కూడా సీరియస్ గా వినాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుడే. మీ పేరెంట్స్ అంటే ఎవరెవరికైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళందరూ కదలకుండా కూర్చుంటారు. క్లాస్ అయిపోయేంత దాకా అమ్మ నాన్న పైన ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమనంతా కూడా ఈ క్లాస్ అయిపోయేంత దాకా మీరు చూపించాలి. అంత పర్ఫెక్ట్ గా కూర్చోవాలి. ఎవరైతే అటు ఇటు కదులుతారో ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పం. సీరియస్ గా ఉండాలి. కొన్ని వీడియోస్ ఆన్ చేయలేదు ఇంకా. ఖచ్చితంగా సార్, ఆన్ చేపిస్తాం సార్ ఇప్పుడే. పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపినాథ్ సార్ చెప్పిన విషయం ప్రతిదీ గమనించండి. కెమెరా పొజిషన్ ఎలా ఉండాలంటే, మన మెంటర్స్ ఎవరైనా ఒకరు చూపించగలుగుతారా? అమ్మా నాన్నలు ఎక్కడ సిట్టింగ్ పొజిషన్ కూర్చోవాలి? ఎవరిని ఒక్కరు ఎగ్జాంపుల్ ఎవరున్నారు ఇంట్లో? ఉదయ్ కుమార్ గారు మీరు ఇంట్లో ఉన్నారా? ఉదయ్ కుమార్ గారు మెంటర్ అన్మ్యూట్ చేసుకోండి. ఉదయ్ కుమార్ గారు ఒకసారి మీ కెమెరా పొజిషన్ వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. ఉదయ్ కుమార్ గారు మీరు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? బయట ఉన్నాను. ఓకే, ఇంట్లో ఉన్న మెంటర్ ఎవరు చెప్పండి. మెంటర్స్ శిరీష గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలండి. అంటే అమ్మ నాన్నలు ఎలా కూర్చోబెట్టాలి, మన కెమెరా పొజిషన్ ఎలా ఉండాలని ఒకటి చూపించాలి. ఎవరైనా చూపిస్తారా? తనుజ మేడం గారు అంటున్నారు, మా పాపను మాట్లాడించండి. మీ పేరు మా? హ్యాండ్ రైజ్ చేయండి మా. పర్ఫెక్ట్. అన్మ్యూట్ చేసుకోండి మా. పాప పేరు చెప్పమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అమ్మా నీ పేరు మా? నా పేరు గీతాంజలి సార్. అమ్మా తనుజ చెప్పమ్మా. తనుజ
లేదు సార్, ఆ టోటల్ క్లాసెస్ కూడా తను ఎప్పుడు మాట్లాడలేదు, అందుకని చెప్పేసి ఆ టాపిక్ ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడిస్తానమ్మా. తనుజతో మొత్తం డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ తనుజమ్మ. ఉండమ్మా, అందుబాటులో ఉండు. అచ్యుత్ రామారావు సార్ చెప్పండి సార్. ఓకే. ఇప్పుడు మీరు పొజిషన్ చెప్పమన్నారు కదా! అవును జస్ట్ సార్. నేను మన రాముడి గుడిలోని రాముడు, లక్ష్మణుడు, సరస్వతి హైట్‌లో ఉండి హనుమంతుడు కిందన ఉంటాడు కదా! అదే విధంగా ఇద్దరు పేరెంట్స్‌ని చైర్ మీద కూర్చోబెట్టి, పిల్లలు కిందన కూర్చొని ఆ కెమెరా దానికి ఆపోజిట్‌లో పెడితే బెటర్ వ్యూ ఉంటుంది. లేదు చైర్ లేకపోతే కిందన కూర్చొని వ్యూ ఆపోజిట్‌లో కెమెరా పెట్టి సేమ్ అదే పొజిషన్‌లో ఉంటే మాకు ఎగ్జాక్ట్‌గా పొజిషన్ బావుంటుంది. అర్థమైందే పిల్లలు మీ అందరికి? శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఉంటారు కదా! అలాగే దాని కింద మనకు హనుమంతుడు ఉంటాడు కదా పూజ చేసే విధానంలో. అలాంటి పొజిషన్‌లో మనం ఉండాలి. కాస్త దూరంలో కెమెరా ఉండాలి. రాజు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ రాజు కనిపిస్తున్నాడు. అమ్మ మీ కాళ్ళు అంటే తల్లిదండ్రుల పాదాలు ఇవల్ల క్లారిటీ కనపడించాలమ్మా. పర్ఫెక్ట్ మా. ఇంకొంచెం మా వీలైతే. ఆ కెమెరాని అడ్డంగా ఉంచండి. తర్వాత పేరెంట్స్ మీరందరూ కనిపిస్తారు మాకు. కానీ ఎలా ఉండాలంటే పొజిషను, పిల్లలు మీ పాదాలకి ఎప్పుడైతే పూజ చేస్తుంటారో ఆ పూజ విధానం అంతా ఇక్కడ కనిపించాలి. అలా ప్లాన్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ టైం ఇస్తాం మీకు. ఒక 2 మినిట్స్ ప్లాన్. వీడియో ఆఫ్ చేసుకోండి ఫస్ట్. ప్రశాంతంగా ఒక 2 చైర్స్, అమ్మ నాన్నలు ఇద్దరుంటే 2 కుర్చీలేయండి. యశ్వంత్ పర్ఫెక్ట్ బాగుంది. యశ్వంత్ బాగుంది. ఇంకొంచెం బాబు పర్ఫెక్ట్ బాగుందమ్మా. యశ్వంత్‌ని ఒకసారి స్పాట్‌లైట్ ఇస్తాను చూడండి. యశ్వంత్‌ది ఇలా ప్లాన్ చేసుకోండి. ఒకసారి చూడండి యశ్వంత్‌ది. చాలా చక్కగా అమ్మా నాన్నలు కనిపిస్తున్నారు. బాబు కూడా ఖచ్చితంగా అమ్మ నాన్నల పాదాల దగ్గర ఉన్నాడు. తనకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా పక్కన పెట్టుకున్నాడు. వెరీ గుడ్. ఇది పొజిషన్ బాగుంది. మిగతా కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే కెమెరా పట్టుకున్న వాళ్ళు కొంచెం స్టేబుల్‌గా పట్టుకునే ప్రయత్నం చేయండి. లేదనుకో అక్కడ ఎక్కడన్నా స్టిక్ ఆన్ చేసే అవకాశం ఉంటే స్టిక్ ఆన్ చేయండి. క్లియర్ బాగుంది చూడండి. యశ్వంత్ లాగానే సెట్ చేసుకోండి. అఫ్జల్ ఐస్ కూడా వెరీ గుడ్ అన్న. ఇద్దరు కూడా బాగున్నారు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. అఫ్జల్ ఐస్ నేను స్పాట్లైట్ ఇస్తాను. అఫ్జల్ ఐస్‌ది పర్ఫెక్ట్ నాన్న. కొంచెం డౌన్ చేయండి. కెమెరాని కొంచెం డౌన్. అమ్మ పాదాలు కొంచెం క్లియర్‌గా. కొంచెం డౌన్ చేయమ్మా. చాలా తక్కువ తగినంత. పర్ఫెక్ట్ మా. క్లియర్. మీరు కూర్చోండి. వెరీ గుడ్. కొంచెమ్మా మీరు వెనక్కి జరగడమ్మా. కెమెరా నుంచి కాస్త దూరంగా. కెమెరా నుంచి కొంచెం దూరంగా. ఈరోజు ఒక అద్భుతమైన ఈ ఘట్టం అంటే ఒక పిల్లలు రాజు చూద్దాం. స్పాట్లైట్ ఇస్తుంది చూడండి. చూడండి పర్ఫెక్ట్. అమ్మ నీ పేరేం పేరుమా? రాజు అని పేరుంది ఇక్కడ. రాజు అని ఉంది. అమ్మాయి పేరు చెప్పండి. రుతుమా. రుతునా? రుతునా? యెస్ సార్. పర్ఫెక్ట్. మంచి పొజిషన్. క్లియర్ గా అమ్మ కనిపిస్తుంది. అమ్మతో పాటు ఋతు కనిపిస్తుంది. క్లియర్ మా. వెరీ గుడ్. సూపర్ ఋతు. ఎక్సలెంట్ మా. ఇంకా భవేష్ అమ్మ పక్కన ఉంది కదా, అన్మ్యూట్ చేసుకో భవేష్. సూపర్. రాఘవేంద్ర కూడా బాగుంది. భవేష్ అమ్మని కాస్త దూరంగా చైర్ లో కానీ సోఫాలో కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చోవాలన్న, అమ్మ పక్కన కాకుండా. కెమెరా కాస్త దూరంలో కవర్ అయ్యేలాగా చూడాలి. ఓకేనా? ట్రై చేయి క్లియర్ గా. యశ్వంత్ చూడి, అలాగే యువన్ కూడా బాగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. హర్ష సూపర్. హర్ష ఒక్కసారి నేను స్పాట్లైట్ ఇస్తుంది చూడండి. హర్ష నువ్వు అన్మ్యూట్ చేసుకున్నా. హర్ష ఎక్సలెంట్ అన్న. అసలు మీరు అన్మ్యూట్ చేసుకుని కష్టమా? ఎవరు అక్కడ పెట్టుకున్నారు కెమెరా పట్టుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేయమని చెప్పు. పర్ఫెక్ట్. అసలుకి అమ్మా నాన్న కనిపిస్తున్నారు. అమ్మా నాన్న పాదాలతో పాటు యశ్వంత్ కనిపిస్తున్నాడు. ఇది పర్ఫెక్ట్ పొజిషన్. నేను స్పాట్లైట్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇలా ఉండాలి. అలాగే రాఘవేంద్ర కూడా చాలా చక్కగా చూడండి ఒకసారి. యశ్వంత్ హర్ష గాని, రాఘవేంద్ర గాని, అలాగే ఋతు గాని చాలా చక్కగా చూడండి ఒకసారి. మీ అందరికి కనిపించేలాగా పెడుతున్నాను. మిగతా వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. పేరెంట్స్ కాస్త ఓపికతో మీ పిల్లల యొక్క ప్రేమను తీసుకోవడానికి కాస్త ఓపికని ఇక్కడ ఖచ్చితంగా జోడించాల్సిందే మనము. మనం ప్రతిరోజు కూడా దేవుళ్ళని మొక్కుతుంటాం కదా.
మొక్కేటప్పుడు దేవుళ్ళు అక్కడ కూర్చోబెట్టి మనం మాత్రం ఆ దేవుని మొక్కడానికి ఇట్లా వరుసలో వెళ్తూ ఉంటాం. దేవుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నాం అనుకుంటాం, కానీ ఇప్పుడు చూడండి అమ్మనాన్నలు కూర్చోబెట్టుకొని మీరంతా పూజకి సిద్ధమవుతుంటే ఆ ప్రేమ, మీ యొక్క ఆ ప్రేమ వాత్సల్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. సరేనన్నా, ఈ ఏర్పాట్లు చేస్తున్నారండి మిగతా వాళ్ళలాగానే చాలా మంది పర్ఫెక్ట్ చేస్తున్నారు. రాఘవేంద్ర, హర్ష, రూతు, అఫ్జల్, అలాగే ఇంకొంతమంది యువన్ పర్ఫెక్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా అలా చేసుకునే ప్రయత్నంలో మీకు చక్కని కథ చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కథ వినిపిస్తుందా లేదా? దూరం కూర్చున్నారు కదా, కథ వినిపిస్తుందా లేదా? థమ్స్అప్ చూపించండి. సార్ మీ వాయిస్ క్లియర్ ఉంది సార్ అంటే ఓకే, పర్ఫెక్ట్. దగ్గర కూర్చున్నా ఓకే అమ్మా. దూరం కూర్చున్న పిల్లలకి, రాఘవేంద్ర నా వాయిస్ ఓకేనా నీకు? వినిపిస్తుందా? థమ్స్అప్ చూపి, థమ్స్అప్ చూపి. పర్ఫెక్ట్, ఓకే. మనము పాద పూజ ఎందుకు చేయాలి? అమ్మ నాన్నకి పాద పూజ ఎందుకు చేయాలి? ఎందుకంటే చేసేటప్పుడు మీకు ఆ భావన రావాలి కదా. ఏదో వారం రోజుల పాటు యంగ్ క్లాస్ చెప్పించారు, క్లాసులు చెప్పిన తర్వాత చివరిలో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని ఈ పాద పూజ చేశారు. పూజ ఇస్తేనే ఇస్తారంట అంటే మనం పూజ చేయడంతో పాటు సర్టిఫికేట్ కోసం కాకుండా మన ప్రేమ అనేది ఉండాలి కదా. అది ఎందుకు? ఒకవేళ అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక చక్కని కథ చెప్పే ప్రయత్నం చేస్తే, ఇది కథ కాదు, పురాణాల్లో నుండి మనకు విజ్ఞానం కలిగించే ఒక అద్భుతమైన అంశం. మీ అందరికీ శివుడు పార్వతి తెలుసా? ఇవని చెప్పాడు కదా మా అమ్మ పార్వతి అని. మీ అందరికి తెలుసా? తెలిసి ఇలా థమ్స్అప్ చూపించండి. హర్ష, నీకు శివుడు పార్వతి తెలుసా తెలుసా? హర్ష, మహాతేజ తెలుసా? చూపించరన్నా, ఇలా థమ్స్అప్ చూపించు చాలు. నేను అడిగినప్పుడు ఇలా తెలుసు. పర్ఫెక్ట్, ఓకే. మరి శివునికి పార్వతికి ఇద్దరు కొడుకులు తెలుసా మీకు? ఆ ఇద్దరు కొడుకులు, ఒకరు మనం ఇష్టంగా పిలుచుకునే విఘ్నేశుడు, ఆయన్నే గణేశుని పిలుచుకుంటాము. మనం యొక్క వినాయక నిమజ్జనాన్ని కూడా అద్భుతమైన కార్యక్రమంతో ముందు తీసుకెళ్తుంటాం, దాదాపు 9 రోజులు ఆటల పాటలతో. అలాగే కుమారస్వామిని కూడా మనకు ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎవరు పెద్ద? ఖచ్చితంగా వినాయకుడే పెద్ద. తమ్ముడు చిన్నవాడు కుమారస్వామి. వీళ్ళిద్దరికి ఒకసారి చిన్న పోటీ పెట్టడం జరిగింది. ఎందుకు? శివుని తర్వాత మొత్తం ఈ దేవుళ్ళని పూజించాలి అంటే పూజించే విధానంలో ఎవరిని మొదటగా పూజించాలని పోటీ పడింది. పోటీ పడితే శివుడు పార్వతి అన్నారంట, అరే పెద్దవాడు కదా వినాయకుడికి ఇద్దాంలే అటువంటి అవకాశం. తనుజ చెప్పునన్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పునా తనుజ. సార్ ఆ అడగచ్చా సార్? అప్పుడే స్టార్ట్ చేస్తావా? వెయిట్ చేయనన్నా, ఈ కథ విన్న తర్వాత కాలు అడుగుదాం, అమ్మ కాలు. సరేనా? కథ వినిపిస్తుందా నీకు తనుజ? తనుజ, తనుజ అన్మ్యూట్ చేసుకోవాలన్నా. కథ వినిపిస్తుందా నీకు? కథ వినిపిస్తుందా? ఏ కథ చెప్తున్నాడు సార్? సార్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. తనుజ కోసం ఫస్ట్ నుంచి కథ చెప్తున్నది చూడండి. శివుడు పార్వతి వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరిలో మొదటి పూజ ఎవరికి చేయాలని పోటీ పెట్టారు. పోటీ పెట్టిన వెంటనే అప్పుడు చెప్పారు శివుడు పార్వతి వచ్చేసి, ఈ 3 లోకాలని ఎవరైతే మొదటిగా చుట్టి వస్తారో వాళ్ళకి మొదటి పూజ చేస్తాము అని చెప్పి చిన్న పోటీ పెట్టారు. పోటీ అంటే తెలుసు కదా మీ అందరికీ. 3 లోకాలు చుట్టి రావాలంటే ఎలా ఉండాలి? స్మార్ట్గా ఉండాలి పరిగెత్తాలంటే. లేదా తను ఏదైతే వాహనం అంటే ఒక చిన్న వెహికల్ ఉందో ఆ వెహికల్ అన్నిటికంటే వేగంగా పోయేది ఉండాలి. మీ అందరికి తెలుసా కుమారస్వామి వెహికల్ ఏమి? నెమలి. అదే మన వినాయకుని వెహికల్ ఏమి? చిట్టి ఎలక. ఈ రెండిట్లో ఏది వేగంగా వెళ్తుంది? ఖచ్చితంగా చెప్పగలుగుతాం, మనకు నెమలి వేగంగా వెళ్తుంది. దాంతో పాటు మనకి వినాయకుడు చూస్తేనేమో సైజులో చాలా లావుగా, పరిగెత్తడానికి కాస్త కష్టంగా ఉంటాడు. కుమారస్వామి ఎలా ఉంటాడు? మంచి ఎనర్జెటిక్ గా, యంగ్ గా ఉంటూ సన్నగా ఉంటాడు. ఎవరు గెలుస్తారు సహజంగా? ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఎవరు గెలుస్తారు చెప్పండి? అలా సన్నగా ఉన్న వాళ్ళు బాగా పరిగెత్తులు గెలుస్తామా? వినాయకుని లాగా కాస్త లావు ఉన్న వాళ్ళని గెలుస్తామా? ఎవరు గెలుస్తారని చెప్పండి? అఫ్జల్ చెప్పు, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. గణేశుడు సార్. గణేషే గెలుస్తాడా? ఎస్ సార్. గణేషే గెలుస్తాడు. కారణం ఏమంటే ప్రయాణం మొదలు పెట్టారు ఇద్దరు. ఒక సైడ్ ఏమో
ఎలుక ఎక్కువ పరిగెత్తలేకుండా ఇంత పెద్ద వినాయకుడిని పెట్టుకొని. ఒక సైడ్ ఏమో నెమలేసుకొని ఆల్రెడీ కుమారస్వామి మొదలుపెట్టాడు తన ప్రయాణం 3 లోకాలు తిప్పుకోవడానికి. ఇప్పుడు బాగా ఆలోచన చేశాడు వినాయకుడు. ఏం చేస్తే నేను గెలుస్తానా అని ఆలోచన చేశాడు. అప్పుడే గుర్తొచ్చింది అమ్మా నాన్న మించిన దైవం లేదు అని చెప్పేసి అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అమ్మా నాన్న అంటే ఎవరు? శివుడు, పార్వతి కూర్చున్న చోటే ఆ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. పోటీ అయిపోయింది. పోటీ అయిపోయిన తర్వాత కుమారస్వామి ఇక్కడికి వచ్చాడు. వచ్చేసరికి వినాయకుడు ఆల్రెడీ ముందు వచ్చినాడు. మామూలు మనందరం ఏమనుకుంటాం, చుట్టూ 3 లోకాలు తిరిగి వచ్చాడు కదా కుమారస్వామి గ్రేట్ ఏమో అనుకుంటాం. కానీ మీ అందరూ తెలిసిన విషయం అంటే ఈ 3 సార్లు అమ్మా నాన్న చుట్టూ ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తున్నాడో వినాయకుడు, కుమారస్వామి కంట తను ఏ లోకంకి వెళ్ళినా గానీ, ఎంత ముందెళ్ళినా గానీ, అంతకన్నా ముందు వినాయకుడు చిట్టెలికి మీద పోతున్నట్టు కనిపించింది. ఎక్కడికన్నా వెళ్ళు, నేను ఫస్టా అని ఆలోచించేటప్పుడే అంతకన్నా ముందు వినాయకుడు కనిపిస్తున్నా అంట. వినాయకుడు ఏమి 3 లోకాలు తిరిగి రాలేదు. ఓన్లీ అమ్మ నాన్నల దగ్గరే తిరిగాడు. అమ్మ నాన్నల దగ్గరే తిరిగాడు. అప్పుడు డౌట్ వచ్చి శివుడిని పార్వతిని అడుగుతున్నాడంట. అమ్మా నాన్న ఏం జరిగింది? నాకంటే వేగంగా పరిగెత్తలేదు కదా అన్న. మరి అటువంటిప్పుడు ఈ 3 లోకాలు నాకంటే ముందు ఎలా పరిగెత్తించాడు అని చెప్తే అప్పుడు చెప్తున్నాడంట. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తర్వాతనే దైవం. నువ్వేం చేసావు? దైవం అనే విధానంలో 3 లోకాలు తిరగడానికి వెళ్ళావు నీ శుద్ధ బలం చూసుకొని. కానీ అన్న మాత్రం అమ్మ నాన్నలు మించిన దైవం లేదని చెప్పేసి అమ్మ నాన్న చుట్టూ తిరగడం వల్ల తను ఇక్కడ విజేత కాగలిగాడు. అంత పెద్ద పోటీ, ఎంత పెద్దది చూడండి. 3 లోకాలు తిరిగి రావాలా, చిన్న చిట్టెలుక, ఇంత పెద్ద శరీరం. కానీ గెలిచినది ఎవరు? అమ్మా నాన్నలు పూజించిన ఒక విఘ్నేశుడే. అది మన వినాయకుడే. మరి ఇంత మంచి కథ ద్వారా, ఇది కథ కాదు, రియల్ గా జరుగుతున్నది, జరిగినది. అందుకోసమే అప్పటి నుంచి మన వినాయకుడికి ఎప్పుడు చేసినా మొదటి పూజ వినాయకుడికే చేస్తాం. ఎప్పుడు చేసినా కానీ వినాయకుడికి పూజ చేస్తాం. మరి అంత పెద్ద పోటీలోనే అమ్మానాన్నలు పూజించిన వినాయకుడు గెలిస్తే, ఇక్కడ మీరు ఈ రోజు అమ్మా నాన్నలకి పూజ చేసి మీ జీవితంలో గొప్పగా ఎదగడానికి, ఒక మంచి సక్సెస్ సాధించడానికి అమ్మా నాన్నలకు పూజ చేయాల్సిన అవకాశం ఉందా లేదా? చేస్తే మంచిదా కాదు? చేస్తే మంచిదైతే అందరూ కూడా హార్ట్ సింబల్ ఇవ్వండి అమ్మా నాన్నల కోసం. అమ్మా నాన్నల కోసం హార్ట్ సింబల్ ఇవ్వండి. అమ్మా నాన్నల కోసం అందరూ కూడా. అవును సార్, నిజమే సార్, మనమంతా కూడా అమ్మా నాన్నల కోసం ఖచ్చితంగా ఈ పాద పూజ చేస్తే మా జీవితంలో మేము ఎదుగుతాం అని చెప్పడానికి నిజమైతే హార్ట్ సింబల్ ఇవ్వండి. పర్ఫెక్ట్ కదా? మరి స్టార్ట్ చేద్దామా పూజని? స్టార్ట్ చేద్దామా? అంతా రెడీనా? ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ప్లేటును, రాగి చెంబులో ఉన్న నీళ్ళని దగ్గర ఉంచుకోండి. అంతకన్నా ముందు బొట్టు పెట్టుకునే వాళ్ళు మాత్రమే, ఎందుకంటే నా ముందు అఫ్జల్ కూడా కనిపిస్తున్నాడు, ఒకవేళ బొట్టు పెట్టుకోకపోవచ్చు అఫ్జల్, కాబట్టి వదిలేయండి. పెట్టుకునే వాళ్ళందరూ కూడా చక్కగా నుదుటి మీద బొట్టు పెట్టుకోండి. అమ్మ నాన్న కూడా ఇద్దరు కూడా ఆ బొట్టును, పర్ఫెక్ట్. హర్ష అమ్మ నాన్నతో బొట్టు పెట్టుకుంటాడు, వెరీ గుడ్ అన్న. మిగతా వాళ్ళు కూడా మీరు బొట్టు పెట్టుకోండి. మీ ముందు కూర్చున్నటువంటి అమ్మకు నాన్నకు కూడా ఆ కుంకుమ బొట్టుని పెట్టండి. ఒకవేళ మీరు పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే అమ్మ నాన్న సహకారం తీసుకోండి. బొట్టు పెట్టుకున్నారా? మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద పళ్ళెం అమ్మ నాన్నల పాదాల కింద ఉంచండి. అమ్మా నాన్న పాదాల కింద అంటే ఆ పళ్ళెంలో అమ్మ నాన్న ఒక్కసారి ఇప్పటికే పాదాలు ఉంచుంటే ఒక్కసారి పక్క తీయండి. పేరెంట్స్ ఒక్కసారి పక్క తీయండి. పిల్లలు మీరే అమ్మా నాన్నల దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పాదముల్ని ఆ పళ్ళెంలో పెట్టుకునే బాధ్యత మీదే. అమ్మా నాన్నలు పెట్టడం కాదు నాన్న, మీకు జన్మనిచ్చారు కదా, ఒకరి జీవితం ఇచ్చే ఈ క్రమంలో వాళ్ళ పాదాలను అలా మీ చేతులతో ప్రేమతో తీసుకొని ఆ పళ్ళెంలో పెట్టండి. పళ్ళెంలో పెట్టిన తర్వాత మీ దగ్గర అక్షంతలు ఉన్నాయి కదా, అక్షంతల్ని అమ్మ నాన్న చేతిలో ఉంచండి. చివరిలో పూజ ఎంత అయిపోతుందో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అమ్మ నాన్న చేతిలో అక్షంతలు ఉంచాలి, పళ్ళెంలో పాదం ఉంచి పెట్టాలి. అలాగే మీ పక్కన ఇప్పుడు రాగి చెంబులో నీళ్ళున్నాయి కదా, ఆ నీటితో చక్కగా అమ్మా నాన్నల పాదములను కడగండి. అమ్మా నాన్నల పాదముల్ని నీటిగా ఆ రాగి చెంబు ఉన్న నీళ్ళతో నిదానంగా చక్కగా. నన్ను నమ్మండి, ఈరోజు మీరు చేసి ఈ పనికి అమ్మా నాన్నల్ని పాదాలు కడుతున్నారు కదా, ఇంతకన్నా పుణ్య కార్యక్రమం
మీరు ఎప్పుడు మహాకుంభమేళకి వెళ్తే కూడా అక్కడ గంగా నదిలోనో యమునా నదిలోనో పుణ్యస్నానం చేస్తే కూడా ఇంత గొప్ప అదృష్టం మీకు రాదు. నన్ను నమ్మండి పిల్లలు. ఖచ్చితంగా ఈరోజు గొప్ప పుణ్య కార్యక్రమం చేస్తున్నట్లే. ఒకవేళ దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి ఏదైనా మంచి చేస్తాడంటే అమ్మనాలను పూజించిన మీకే మొదట చేస్తాడు. చక్కగా ఆ పాదములు మీకు నమ్ముతారా? ఆ కాళ్ళు ఉన్నాయి కదా, అమ్మనాల పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదములు మీకోసం ఎంత కష్టపడుతున్నాయో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు మీరు ఈ భూమి మీద మీరు ఇంత చక్కగా ఏ క్లాస్ చదువుతున్నాను గాక, ఎంత గొప్పవారైన గాక మీరు, అలాంటి స్థితి కారణమైనది ఆ పాదముల కష్టమే గమనించండి. నెమ్మదిగా ఆ రాగి చెంబుల నీళ్లతో అన్నిటితో చక్కగా కడగడం అంటే ఎలా తెలుసా? ప్రేమతో ఇంచించు ఎక్కడ చిన్న ధూళి లేకుండా కడిగే ప్రయత్నం చేయండి. కడిగిన తర్వాత నెమ్మదిగా అమ్మ నాన్నల పాదాలను కాస్త మీ చేతుల సహకారంతో ఆ పల్లెం నుంచి పక్కన పెడుతూ ఆ పల్లెని కాస్త పక్కకు జరపండి. బాగా కడిగిన తర్వాత మాత్రమే మీ చేతులతోనే ఆ పల్లెంని కాస్త పక్కకు ఉంచండి. మనము పొద్దున్నే పూజ చేసేటప్పుడు దేవుణ్ణి ఎలాగైతే చిన్నగా ఇలా పాదం కడిగినట్లు కడిగిన తర్వాత బొట్టు పెడతాం కదా, అమ్మ నాన్నల పాదములకి నమస్కరిస్తూ మరొకసారి అమ్మా నాన్నలకు మీకు బొట్టు ఉందో లేదో చెక్ చేసుకోండి. బొట్టు ఉందో లేదో చెక్ చేసుకొని పాదం మీద కాస్త కుంకుమని చాలా తక్కువ భాగంలో, ఎందుకంటే దేవుని బొట్టు కదా కాళ్ళకాడ ఉంచకూడదు. అయినా సరే దేవుణ్ణి మించిన గొప్పతనం అమ్మ నాన్నలు ఉంది కాబట్టి కాస్త కాళ్ళకాడ కొంచెం పసుపు కుంకుమ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే పూలు మీ దగ్గర మీరు పూలు తీసుకున్నారు కదా, పూలని అమ్మా నాన్నల పాదముల దగ్గర వేయండి. పూలని అమ్మా నాన్నల పాదముల దగ్గర ఉంచి ఒక్కసారిగా అక్కడ ప్లేస్ సరి చేసుకొని మీ తల భాగం ఉంది కదా, అమ్మా నాన్నల పాదములకు తగిలేలాగా సాష్టాంగ నమస్కారం చేయండి. పిల్లలు కాస్త ప్లేస్ సరి చేసుకోండి. ఇంట్లో ఎక్కడన్నా తగలకుండా సాష్టాంగ నమస్కారం. గౌతమ్ చూడండి, పర్ఫెక్ట్. సాష్టాంగ నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం అంటే సంపూర్ణంగా భూమి మీద మన యొక్క అన్ని శరీర భాగాలు భూమి కానిస్తూ మన తల భాగాన్ని తల్లిదండ్రుల పాదం దగ్గర ఉంచండి. అమ్మ తల్లిదండ్రులారా, మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలతో పిల్లవాడిని ఆశీర్వదించండి. పిల్లలు అలాగే నమస్కారం పొజిషన్ లో ఉండండి. సాష్టాంగ నమస్కారం పొజిషన్ లో అమ్మా నాన్నల్ని ప్రేమతో మీరు జీవితంలో ఏమి కావాలని కోరుకుంటున్నారో అది కోరుకోండి. నమ్ముతారని నమ్మండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ రోజు అనుకోండి ఒక గొప్ప కార్యక్రమం అనుకోండి, గొప్ప మాట అనుకోండి, నేను గొప్ప వాడిని అవుతాను అనుకోండి, ఏమవుతావో అది ఈ రోజు నీ మనసులో అమ్మా నాన్నల పాదములను గట్టిగా పట్టుకొని ఒక్కసారి కోరుకోండి. ఎస్, నేను నా జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అనుకోండి, అయి తీరుతారు. నేను నా జీవితంలో పెద్ద ఐపీఎస్ అవుతాను, ఒక డాక్టర్ అవుతాను, ఒక ఇంజనీర్ అవుతాను అనుకోండి, అమ్మ నాన్నల పాదం పట్టుకొని ఖచ్చితంగా అవుతారు. అమ్మ మీరు కూడా ఆశీర్వదించండి. పిల్లవానికి మంచి ఆలోచన ఎదగాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదించండి అక్షింతలు వేస్తూ. నెమ్మదిగా పిల్లలు సాష్టాంగ నమస్కారం నుంచి లేచి కూర్చోండి. అమ్మ నాన్నల పాదం దగ్గర కూర్చోండి. అలాగే వీలైతే వజ్రాసనంలో కూర్చునే ప్రయత్నం చేయండి. వజ్రాసనం అంటే తెలుసా మీకు? వజ్రాసనం మోకాల మీద. హర్ష కూర్చున్నాడు చూడండి, నేను స్పాట్లైట్ ఇస్తాను హర్షకి. ఒకసారి చూడండి, అమ్మ నాన్న ఎదుట వజ్రాసనంలో కాస్త ఇబ్బంది లేకుండానే ఇలా కూర్చునే ప్రయత్నం చేయండి. రెండు చేతులు నమస్కారం పోషణ తీసుకురండి. అమ్మా నాన్నల పాదములని చూస్తూ నేను చెప్పిన పదాలు పలికే ప్రయత్నం చేయండి. అమ్మా నాన్న, మీ వాయిస్ నాకు వినిపించకపోవచ్చు, కానీ మీరు పలికే ప్రయత్నం చేయండి. అమ్మా నాన్న, ఈ జన్మకు కారకులైన మీ ఇద్దరు చెప్పే ఈ జీవితంలో నాకు ఇష్టమైన, ఈ సమాజానికి ముఖ్యమైన గొప్ప స్థానాన్ని సాధిస్తానని
అందుకు మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను అని ఒకసారి పాదపద్మలు టచ్ చేయండి. ఒకసారి అమ్మ నాన్న పాదపద్మలు టచ్ చేయండి. అలాగే లేచి నిలబడండి. అలాగే లేచి నిలబడండి. తల్లిదండ్రులారా, మీ పిల్లవాడిని ఒకసారి మనసుకి దగ్గరగా హత్తుకొని ఆ పిల్లని యొక్క కోరికలు, మంచి విశేషాలకు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క అనుగ్రహం, మీ యొక్క విధానాలు కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తల్లిదండ్రులారా, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధురమైన ఘట్టం ప్రతిరోజు ప్రతి ఇంట్లో జరగాల్సింది. మనకున్నటువంటి బిజీ కారణాల రీత్యా ఎప్పుడో ఒక సందర్భంలో ఇలాంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అందించే ఇటువంటి యంగ్ మైండ్స్ అనే దానిలో సెలవుల్లో మాత్రం మిమ్మల్ని టచ్ చేస్తున్నాం. కానీ ఇది ఎప్పుడు ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు జరిగినప్పుడే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. సరే అవకాశం లేదు, ఇలా అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా జరగాలి. జరుగుతూ పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల ధ్యాసలో, తల్లిదండ్రుల అబ్జర్వేషన్ లో, పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం, మంచి విషయాలకు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు ఒక్కసారి అందరూ కూడా కెమెరా దగ్గరకు వచ్చేసేయండి. ఆ సిట్టింగ్ పొజిషన్ లో కాకుండా అమ్మా నాన్నలు మీరు కెమెరా దగ్గరకు వచ్చేసేయండి. అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్ లో ఇట్లా దూరం నుంచి కెమెరా కాకుండా. గౌతమ్ ఇప్పుడే నాన్న ఎప్పుడే వచ్చాడా? అన్మ్యూట్ చేసుకో బాబు. గౌతమ్ పర్ఫెక్ట్ అన్న. ఒక్కసారి నాన్న కోసం మరొక్కసారి చేయండి అన్న. ఆ ప్లేటు, రాగి చెంబు, ఒకసారి వాటర్ తెచ్చుకో, ఏం కాదు. మిగతా పేరెంట్స్ అందరూ కూడా నా కోసం ఇంకొక 15-20 నిమిషాలు కేటాయించే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ పాద పూజతోనే అయిపోలేదు క్లాస్. వెయిట్ చేయండి. అందరూ కూడా ఇప్పుడు రాఘవేంద్ర గారు లాగా, రాఘవేంద్ర చూడండి చక్కగా అమ్మా నాన్న పక్కన కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా పేరెంట్స్ దగ్గర కూర్చోండి. అంతా కెమెరా ముందుకి పేరెంట్స్ సహా ముగ్గురు అనిపించేలాగా అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న, రూతమ్మ, అమ్మ రూతు, అమ్మను కూడా కూర్చోబెట్టుకో, అమ్మను కూడా పక్కన కూర్చోబెట్టుకో. అఫ్జల్ లాగా, వెరీ గుడ్ అఫ్జల్, అమ్మ పిల్లలు బాగా కూర్చున్నారు. ఈ విధంగా అందరూ కూర్చునే ప్రయత్నం చేయండి. సాత్విక్ అన్మ్యూట్ చేసుకోండి. నాన్న ఇప్పుడే వచ్చారా? పర్ఫెక్ట్. మరోసారి స్టార్ట్ చేయండి. నీకు ఆల్రెడీ పూజ చేసే విధానం తెలుసు కదా, ఫాస్ట్ గా చేసేసి చేయండి అన్న. ఫస్ట్ చేసేసావా? ఆల్రెడీ చేశారు సార్. నాన్నకు చేసావా? నాన్నకు. ఓ సూపర్ అన్న, వెరీ గుడ్. సరే పేరెంట్స్, ఇప్పుడు మీరందరూ గౌతమ్ చేస్తున్నావా? వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. చేస్తున్నాను. మీ అందరికి నేను అందరూ మాట్లాడుకునేలాగానే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా, కానీ అందరూ కలిసి ఒకటేసారి కాకుండా ఒక్కొక్కరు ఒకసారి మాట్లాడదాం. పేరెంట్స్ ఒకసారి మీ యొక్క భావన, అంటే ఈ పిల్లల్ని మాతో కలిసి ఈ వారం రోజులు జర్నీ చేయించడము, జర్నీ చేయించిన తర్వాత ఈ చివరి రోజు పాల పూజ కార్యక్రమంతో ఈ క్లాస్ ఎండ్ చేసాం కదా. మీరు మాతో వారం రోజుల కిందట ఎటువంటి వాల్యూస్ నేర్పిస్తామని జాయిన్ చేయించారో ఆ వాల్యూస్ మీ పిల్లల్లో వస్తున్నాయా లేదా? వచ్చి ఉంటే ఏం గమనించారు మీ పిల్లల గురించి? 4 చక్కని మాటలు. అలాగే ఈ పాద పూజ కార్యక్రమం మీద మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మరింత బాగా చేసే ప్రయత్నం చేస్తాం. యువన్, నీతో స్టార్ట్ చేద్దామా? అన్మ్యూట్ చేసుకోండి. యువన్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అమ్మ ఉందన్న పక్కన, అమ్మతో మాట్లాడించు. హ్యాపీ ఈవినింగ్ సార్. అమ్మ హ్యాపీ ఈవినింగ్. నమస్తే సార్. అమ్మ ఈ సార్, కార్యక్రమం ఈ పట్ల యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ లో మీరు కండక్ట్ చేసినటువంటి 7 days క్లాసెస్ అనేవి వెరీ ఎక్సలెంట్ సార్. పిల్లలు అందరూ కూడా, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా యువన్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేశాడు. ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ డే జరిగినటువంటి క్లాసు, సొసైటీకి పిల్లలు ఎలా విలువ ఇవ్వాలి, సొసైటీలో ఏ పనినైనా కూడా ఈవెన్ వాళ్ళు వేస్ట్ గా యూజ్ చేసే ఏ మెటీరియల్ అయినా కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చాలా జాగ్రత్తగా డస్ట్బిన్లు ఎక్కడ ఉంటే అందులో వేస్తూ మన సొసైటీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో పాటు మనకు చదువు చెప్పే గురువుల్ని ఎంత గొప్పగా చూడాలి, వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, అండ్ తల్లిదండ్రుల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి,
అతిథుల పట్ల ఎలా గౌరవం ఉండాలి అని శ్యామల మేడం గారు చెప్పిన క్లాస్ అయితే ప్రతి ఒక్కళ్ళకి అందరూ పాటించాల్సిన విషయాలు. అందరూ కూడా అలానే పాటిస్తున్నారు. మధ్య మధ్యలో పోస్టులు పెడుతున్నారు. చూస్తూనే ఉన్నాం. అందరూ ఎక్సలెంట్‌గా వాళ్ళ హ్యాబిట్స్ అనేది మార్చుకున్నారు. గోపీనాథ్ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ క్లాసెస్ కూడా ఎక్సలెంట్‌గా అందరూ ఫాలో అవుతున్నారు. ఏవైతే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు స్లీప్ అని 2 టైమ్స్ లక్కీ 2 టైమ్స్ బ్రషింగ్ అని గాని, 2 టైమ్స్ బాతింగ్ అని గాని, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎవ్రీడే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ రైటింగ్ తోనే మనం ఏదైనా సాధించొచ్చు అని చెప్పేసేసేసి సార్ చెప్పినటువంటి మంచి విషయాల్ని అదే విధంగా ఒక గోల్ పెట్టుకొని దేన్నైనా కూడా ఎలా సాధించొచ్చు. గోల్ లేకపోతే దాని యొక్క గమ్యం ఎలా ఉంటుంది, గోల్ పెట్టుకొని చేస్తే దాని యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది, సక్సెస్ ఎలా రీచ్ అవ్వచ్చు అనే విషయాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు గోపీనాథ్ సార్ సెకండ్ డే క్లాస్ లో. థర్డ్ డే క్లాస్ లో వచ్చేటప్పటికి థర్డ్ డే ఏం అమ్మా చేశారు? థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక 2-3 పేరెంట్స్ కూడా మిగతా క్లాస్ అన్ని కూడా పరిచయం చేసుకున్నాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఇవన్ చెప్పు ఇవన్. ఇప్పుడు ఒక శ్లోకం పాడొచ్చా సార్? చివర్లో పాడిద్దునా ఇప్పుడే పాడతావా? పాడేసి తర్వాత సార్ నువ్వు ప్రేమ. అయిపోయినాక వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయిపోయినాక థ్యాంక్ యూ మా అమ్మా. ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ రోజు పాద పూజ థ్యాంక్ యూ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్పిన స్టోరీ సూపర్ గాని ఎక్సలెంట్ గా పిల్లలకి చాలా మోటివేషనల్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ థ్యాంక్ అమ్మా. యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకరు పేరెంట్స్ ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయం షేర్ చేసుకోవడానికి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొకరు ఎవరు చెప్తారు నెక్స్ట్? సార్ మహాతేజ వాళ్ళ మదర్ రైట్ చేశారు. మాట్లాడిస్తానమ్మా. అలాగే అమ్మా చెప్పమ్మా, అడ్మిట్ చేసుకోవచ్చు అమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. అందరికి హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నేను యంగ్ మైండ్స్ లో స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు బాబు వద్దమ్మా హాలిడేస్ ఉన్నాయని, నేను ఎంజాయ్ చేద్దా హాలిడేస్ లో అయినా గానీ అని చెప్పారు సార్. చెప్తే లేనా సారీ అని చెప్పాను. తర్వాత మనకి మాధవ్ మేడం మాట్లాడిన మాటలతోని వీడియో చూసి నేను జాయిన్ అవుతాను అని అన్నారు. జాయిన్ అయ్యే వరకు వద్దన్న బాబు, జాయిన్ అయ్యాక వాటిలో చాలా చేంజెస్ అసలు. సెషన్ టైం అవ్వగానే సెషన్ టైం అయింది, నా సెషన్ టైం అయిందని చెప్పడం గాని, అంటే డిసిప్లైన్ అనేది వాళ్ళకి స్కూల్స్ ట్యూషన్ అంటే వెళ్ళాలి కంపల్సరీగా, ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు అనేది ఒకటి ఉంటుండే. కానీ ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యాక నీ ఇష్టం నాన్న అని చెప్పాను నేను. సరే జాయిన్ అవుతావు, తర్వాత నీ ఇష్టం అని చెప్పాను. కానీ వాడికి ఫస్ట్ డే క్లాస్ విన్నాక, ఇంటరాక్షన్ క్లాస్ విన్నాక వాడికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే మనము కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్తే వాళ్ళకు తలలోకి ఎక్కవు. సో మనం ఎదుటి వ్యక్తుల గురువు ప్లేస్ ఎప్పుడు పేరెంట్స్ తీసుకోలేరు అన్న విషయం మాత్రము ఈ యంగ్ మైండ్స్ వల్ల క్లారిటీ వచ్చేసింది సార్. సూపర్ మా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే సార్, థ్యాంక్ యూ మా. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే పిల్లలందరికీ, పేరెంట్స్ కి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత టైంకి లాగిన్ కావాలి, టైంకి లాగౌట్ కావాలనేదే కాకుండా పిల్లల యొక్క ప్రవర్తన మార్చుతూ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ చాలా వరకు చేంజ్ అయినవి. కానీ నా యొక్క విన్నపం ఏమిటంటే ప్రతి ఇంట్లో పిల్లలు ప్లాస్టిక్ వాడకుండా దాన్ని దూరంగా ఉంచాలి. అది మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, వేరే వాళ్ళ పేరెంట్స్ చెప్తూ దీన్ని ఇంప్రూవ్ చేయాలి. రెండవది, మీ యొక్క టైంని ఇప్పుడు ఎలా డిసిప్లిన్గా వాడుకున్నారో రేపటి నుంచి మీ యొక్క స్టడీస్ కానీ స్కూల్ కానీ మీ టైం టు వాడుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు, ఫుడ్ కానీ చదువు కానీ అన్ని టైం టు టైం చేసుకుంటూ మీ యొక్క స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఇంపాక్ట్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలిసి చేసి ఇంకా బెటర్ ప్రోగ్రామ్కి వెళ్ళాలని నా మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు పాద పూజ మీద మీ యొక్క అభిప్రాయం సార్? ఎందుకంటే అసలు చాలా అద్భుతంగా చేశాడు, నేను చూస్తూనే ఉన్నాను. మీ ఫీలింగ్స్ షేర్ చేయండి సార్. అశ్వల ఫాదర్ సార్.
హర్ష మొదట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు, నాకు 10th క్లాస్ వాళ్ళు ఎవరు లేరు అని ఫీలింగ్ లో ఉండే. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళ యొక్క మెచ్యూరిటీ చాలా, మా హర్ష వాళ్ళ మెచ్యూరిటీ చాలా చేంజ్ అయింది. రెండవది గోల్ అంటే ఏంటి, గోల్ ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు నేను ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకొని నా కెరీర్ని డెవలప్ చేసుకోవాలి. ఇంత క్రితం ఇంటర్లో నేను ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎలా చదువుకోవాలనేది ఒక సస్పెన్స్లో అవగాహన లేకుండా ఉండే. ఇప్పుడు ఆ అవగాహన చాలా పెరిగింది. సూపర్. ఇదే కంటిన్యూటీ ఇంజనీరింగ్ కూడా వెళ్తుందని నా యొక్క ఆలోచన. నాకు చాలా అవకాశం ఇచ్చినందుకు హర్షకి చాలా ముందరికి వెళ్ళినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, మీ పేరెంట్స్ అందరితో నేను మాట్లాడిస్తాను, కానీ నాకు చిన్న మాట ఇవ్వాలి. మీరు ఒక్క 15 నుంచి 20 నిమిషాల పాటు అమ్మ నాన్నలతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది కన్నా. మీరు లేకుండా మీరు ఒక 15-20 నిమిషాలు అట్లా బయటికి వెళ్ళి ఆడుకొని వస్తారా? ఒక 15-20 మినిట్స్ మళ్ళీ అమ్మ నాన్న పిలుస్తారులేండి. ఓన్లీ ఒక 20 నిమిషాలు అలా చిన్నగా ఆడుకొని రాకపోండి, అమ్మ నాన్నలతో మాత్రమే మాట్లాడతారు. ఓకేనా? ఓకేతోనే వెళ్ళండి. లేదు సార్ మేము కూర్చుంటామంటే గౌతమ్ వెళ్ళాడు, అలా అందరూ కూడా ఒక 15-20 మినిట్స్ సింపుల్ గా ఓన్లీ పేరెంట్స్ తో మాట్లాడతాం. మీ గురించే, మీ భవిష్యత్తు గురించి ఏం మాట్లాడతామో చివరిలో చెప్తాను. ఓకేనా? అందరు పిల్లలు వెళ్ళారా? పర్ఫెక్ట్. అఫ్జల్, అషు వెళ్ళాలి నాన్న, అమ్మ ఒకటే చాలు, అమ్మ ఉంటే చాలు, మీరు ఆడుకొని రాకండి. రైట్. పేరెంట్స్, సాత్విక్ నువ్వు కూడా వెళ్ళాలి నాన్న, అమ్మ నాన్న చేతికి ఇచ్చేసి నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలి. సాత్విక్, సాత్విక్ అమ్మ నాన్న చేతికి ఇచ్చేసి సెల్లు నువ్వు ఆడుకోండి. అప్పుడు ఒక 15 మినిట్స్ బ్రేక్, నీకు ఒక 15 మినిట్స్. రైట్. డియర్ పేరెంట్స్, అందరూ కూడా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకుని ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు, అంటే అమ్మ నాన్నల యొక్క అద్భుతమైన పాత్ర ఎలాంటిది సమాజంలో, అందులో భాగంగా మిగతా మనం మన పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు ఉండాలా అనేది ఒక 15 మినిట్స్ చక్కని వ్యక్తితో పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీలాగా మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు. దాదాపుగా ఇప్పుడు నా ఏజ్ 40 ఏళ్ళు. అంటే నేను 6th క్లాస్ ఒక స్కూల్లో చదువుకున్నాను. అంతవరకు చాలా స్కూల్ చదివాను, కానీ 6th క్లాస్ ఒక కొత్త స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ స్కూల్లో మా గురువులు నేర్చిన ఎన్నో పదవుల ద్వారా, అమ్మ నాన్నలు నేర్చిన పదవులతో ఈ రోజు మీ ముందు ఈ విధంగా కనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ టీచర్గా, ముఖ్యంగా నాకు ప్యాషన్ మీలాంటి తల్లిదండ్రుల ద్వారా పిల్లల్ని అందరినీ మార్చాలని, ఇలాంటి ఆలోచనలకి బీజం ఇచ్చిన ఒక గురువు మన దగ్గర ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. సార్ నేను ఈరోజు పాదపూజ కార్యక్రమంకి వెళ్తున్నాను సార్. ఒక చిన్న కార్యక్రమంలో ఏమన్నా తల్లిదండ్రులకు ఇంకా కొంచెం స్పెషల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా సార్ అంటే, తను అన్నాడు, మహేంద్ర నీకు వీలవుతే నాకు అవకాశం కల్పించు, పేరెంట్స్ తో నేను మాట్లాడాలి. ఆ రోజు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి చదువు చెప్పామో, మీ పేరెంట్స్కి ఎలాంటి మాటలు చెప్పానో, అలాంటి క్రమంలో ఇప్పుడున్న పేరెంట్స్ కి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పే ప్రయత్నం నాకు ఒకసారి అవకాశం ఇవ్వగలుగుతావా అని అడిగితే, నా గురువు కదా, ఎలా అవకాశం ఇవ్వకుంటాం, అటువంటి గురువు కంపల్సరీ ఈ రోజు మీ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. గోపినాథ్ సార్, ప్లీజ్ సార్, ఇక్కడ నుండి మన యంగ్ మైండ్స్ పిల్లల తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, మీరు వాళ్ళతో ఒక 15 నిమిషాలు చక్కగా పేరెంటింగ్ గురించి, లేదా మీరు ఆ రోజు అప్పట్లో మా అమ్మ నాన్నలతో మాట్లాడి ఈ రోజు అలాంటి వ్యక్తుల్ని ఈ విధంగా తయారు చేసిన విధానంలో ఇక్కడున్న వ్యక్తులను కూడా మాట్లాడతారని కోరుకుంటూ, ప్లీజ్ ఓవర్ టు యు సార్ గోపినాథ్ గారు. థ్యాంక్ యూ మహేంద్ర సార్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారు కదా సార్? రమణ సార్, శ్యామల మేడం, ఎవ్రీవన్ అందరూ మన పేరెంట్స్ అంతా అందుబాటులో ఉన్నట్టేనా? ఉన్నారు సార్. హ్యాపీ ఉన్నారు సార్. కొంచెం రాఘవేంద్ర, భవేష్ ఒక్కసారి పేరెంట్స్ తో వీడియో ఆన్ చేయండి అమ్మా. ఒక్క నిమిషం కూడా నాకు టైం ఇవ్వండి మేడం, నేను కూడా కనెక్ట్ అవుతాను ఇప్పుడే, మీరు మాట్లాడండి. ఖచ్చితంగా సార్. పేరెంట్స్ మీకు స్పెషల్ గా మేము ఎందుకు ఈ విధంగా ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసుకుని కూర్చొని ఇస్తున్నాం అంటే, మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఎన్నో విశేషాలు మీ అందరికి తెలుసు. ఇవల్ల మేము కొత్తగా ప్లాన్ చేసేది కాదు, ఉన్న వాటిని మరింత ఎఫెక్టివ్ గా ఎలా చెప్తే బాగుంటుంది అనే విధానంలో ఇలా ప్లాన్ చేసాం. అందులో భాగంగా కొంచెం స్పెషల్ గా, మామూలుగా అయితే ఇక్కడతో పాదపూజ చేపించేసి పిల్లలకు సర్టిఫికేట్ పనిచేసి ఇక్కడతో క్లాస్ అయిపోయిందండి, మీరు ఇంత చాలా చక్కగా మంచి అవకాశం అందుకున్నారు మీరు అని చెప్పేస్తుంటుంది. కానీ ఇంకొంచెం చేస్తే ఏదైనా బాగుంటుందా, చేసే విధానంలో పేరెంట్స్ ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఒక్క 15 నిమిషాలు చక్కగా
పేరెంట్స్కి మనకు సంబంధించిన కొన్ని వాల్యూస్ యాడ్ చేసి వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు మనతో షేర్ చేస్తే ఇది బెస్ట్గా ఉంటుందని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాం. గోపినాథ్ సార్ రెడీనా? ఓకే సార్. కంటిన్యూ సార్. సార్ ఇప్పుడు మీరందరూ కూడా ఉంటారు కదా, శ్యామల మేడము, అందరూ అందరు, మానస మేడం, కొంచెం నాకు ధైర్యం సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే పేరెంట్స్ అందరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు. మీరు సపోర్ట్గా ఉంటే నాకు బాగుంటుంది అన్నట్లు అంతే. సాత్విక్ వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ ఎక్కడికో పక్కకు ఉన్నారా సార్? సార్ మనము రమణ సార్ అవసరమైనప్పుడు వాళ్ళకి అన్మ్యూట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా పేరెంట్స్కి? ఉంది సార్, ఉంది. ఓకే ఓకే మేడం, 15 minutes సార్ నాకు టైము. ఓకే పేరెంట్స్ పర్మిట్ చేస్తే కొంచెం అటు ఇటుగా చేద్దాం. ఓకే సార్ రమణ సార్, సార్ చెప్పండి సార్. ఇప్పుడు పాద పూజ చేయడము అనే కార్యక్రమము సార్ అసలు మనకు పాద పూజ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చెప్తారు? ఎవరైనా సార్, ఒక పేరెంట్. పేరెంట్స్ నన్ను చెప్పమంటారా సార్? మీరు కొంచెం స్మార్ట్ గా చెప్పొచ్చు. సరే, ఒక మాట మాత్రం ఒకే లైన్ లో చెప్పాలి, మిగతా వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. మన మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్ప వరం సార్. అలాంటి జన్మనిచ్చినటువంటి ఒక అద్భుతమైన జన్మనిచ్చినటువంటి వాళ్ళకు పాద పూజ చేయడం అనేది చాలా చిన్న విషయం సార్. థ్యాంక్ యూ సార్. ఒకటే లైన్ కంప్లీట్ అయింది, మీరు 2 lines వాడినారు. సరే, నెక్స్ట్ ఎవరైనా పేరెంట్స్ మేడం, మనకు పిల్లలు అద్భుతంగా, చిన్న పిల్లలు చెప్పిన మాట విని చక్కగా ప్లేట్ తీసుకొని అసలు కాలు మన పట్ల వాళ్ళకు ఎందుకు అంత ప్రేమ ఉండాలి, ఎందుకు వాళ్ళు మనల్ని పూజించాలి? నాకు ఒక మంచి ఆన్సర్ కావాలి ఏ పేరెంట్ నుంచైనా, ఎందుకంటే నాకు కూడా డౌట్, అసలు ఎందుకు పూజించాలి? ఎవరైనా చెప్తారా? అఫ్జల్ వాళ్ళ మదర్ కానీ, యువన్ వాళ్ళ మదర్ కానీ, సాత్విక్ వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ. డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ అనేది పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో. ఓకే మేడం, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది, దయచేసి మీరు టకటక ఆన్సర్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఫాస్ట్గా చెప్పారు ఆన్సర్స్, ఎందుకో పేరెంట్స్ అంత ఫాస్ట్గా లేరు. సార్ సాత్విక్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అవుతున్నట్లేదు. సాత్విక్ వాళ్ళ పేరెంట్స్. ఓకే, తల్లిదండ్రులు వచ్చేసి దేవాలు కాబట్టి అలాగే చేస్తారు. యాక్చువల్గా నమస్తే అండి. యాక్చువల్గా పిల్లలు డిసిప్లైన్గా ఉండడం వల్ల వాళ్ళు ఇదే అనుకుంటాం, కానీ తల్లిదండ్రులుగా మనం చాలా సక్సెస్ అయినట్టండి నా ఉద్దేశంలో వరకు. మనం మన లైఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా పిల్లల ఎదుగుదల, పిల్లల డిసిప్లైన్ అంత బాగుంటే వాళ్ళకన్నా ఎక్కువ ఆనందపడి తల్లిదండ్రులేనండి. సూపర్. అది ఫ్యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకన్నా ఆనందించే వాళ్ళు, తల్లిదండ్రుల కన్నా ఆనందించే వాళ్ళు ఇంకొక ఉండరు. అంటే పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేస్తే, వాళ్ళ బిహేవియర్ కానీ ఆ విధంగా ఉంటే అసలు అది మనకే 100 రెట్లు హ్యాపీనెస్. సూపర్. ఇది మట్టుకు వాస్తవం అండి. ఏ తల్లిదండ్రుల కన్నా జీవితానికి అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదండి నాకు తెలిసినంత వరకు. ఓకే సార్, మీరు చెప్పిన మాట ఇంకా ఆపుదాం సార్. సూపర్. ఎందుకంటే మీకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, మీ మనసులో చాలా భావాలు ఉన్నాయి. ఇంకొంచెం టైం ఇస్తాం, ఎందుకంటే చాలా మందికి ఇవ్వాలి. సో యు ఆర్ వెరీ ఎమోషనల్. ఇప్పుడు నాకు మీ గొంతు, మీరు మాట్లాడుతున్నది చూస్తుంటే ఇంకొంచెం అవకాశం ఇస్తే మీ కళ్ళల్లో అట్లా నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పిల్లలు ఒక విధంగా మన పట్ల ప్రేమ చూపించేసరికి మన హృదయం అనేది ఒక విధంగా ద్రవించిపోతుంది. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళని చూస్తేనే మన మనసులో, మన మెదడులో ఒక విధమైన ఫీలింగ్ వస్తుంటుంది. సరే, ఇప్పుడు సూపర్గా మీరు చెప్పినటువంటిది, ఎందుకంటే పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సూపర్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకంటే మనకు హ్యాపీ ఏం లేదు. ఇంకొకరిద్దరికి ఛాన్స్ ఇద్దాం సార్. మీకే టైం చెప్పా, నాకు టైం 15 minutes ఉంది. మీరు స్పీడ్గా మాట్లాడితే నేను ఏమైనా కంప్లీట్ చేయగలను. ఓన్లీ ఫర్ యాక్చువల్. ఓకే సార్, హర్ష వాళ్ళ పేరెంట్స్. ఈరోజు హర్ష వాళ్ళ పేరెంట్ మీరు? అవునండి. ఓకే, నైస్. ఎంత బాగుంది చూడండి వింటుంటే. ఓకే, నైస్, చెప్పండి. మొట్టమొదటిగా మన పేరెంట్స్కి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో. కాబట్టి ఈ మూడిట్లలో
ఫస్ట్ మాతృపితృని పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు మనం నెరవేర్చాలని మనకి ఆలోచన ఉంది. రెండవది వాళ్ళు కూడా ఈ డిసిప్లిన్ నేర్చుకొని ఈరోజు మనకి వాళ్ళ ప్రేమ చూపించారు. అది చాలా ధన్యవాదాలు. సూపర్ సూపర్. నా క్వశ్చన్ సూటిగా అర్థమైంది అనుకుంటా. మనకు వాళ్ళు ఎందుకు పాద పూజ చేయాలి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు పాద పూజ అనేది మనం చెప్తే వాళ్ళు చేస్తున్నారు, వీఆర్ యాక్సెప్టింగ్. ఎందుకు చేయాలి అనేది క్వశ్చన్. దానికి కరెక్ట్ ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా చక్కటి ఆన్సర్స్ చెప్పారు. మన పేరెంట్సే ప్రత్యక్ష దైవాలు కదా. అవునా మేడం? నిజమేనా? ప్రత్యక్ష దైవాలేనా? ఓకే, రైట్. సో మీ ఆన్సర్ ప్రత్యక్ష దైవాలు. సూపర్. అంటే ఐఎమ్ నాట్ అవును మేడం, ఇది అందరు కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్న, కానీ పెంచే దేవుళ్ళు కూడా అమ్మా నాన్ననే. ఎస్, సూపర్, నైస్. అంటే నాకు ఇంకొంచెం క్లారిటీ కావాలి అని ఆ పిల్లలకు. మొదటి గురువు అండి. ఎస్ అంటే సార్ మాట్లాడొచ్చా అండి? మాట్లాడండి, పర్లేదు. సార్ నేను మెంటర్ కమ్ పేరెంట్ సార్. మా అబ్బాయిని కూడా జాయిన్ చేశాను. సో నేనేమనుకుంటున్నానంటే సార్, మనకి అంటే పేరెంట్స్ కి పాద పూజ చేస్తే పేరెంట్స్ కి ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. నైస్ నైస్ నైస్. కొంచెం ఓకే. అంటే ఎందుకంటే సార్, అంటే మనల్ని దేవుళ్ళుగా వాళ్ళు అనుకుంటారు కాబట్టి మనకు బాధ్యత ఇంకా పెరుగుతుంది. అంటే ప్రేమతో పాటు ఆ బాధ్యత పెరుగుతుంది. వాళ్ళని ఇంకా ఎలా పెంచాలి అన్నది మనకు తెలుస్తుంది. మనం ఎలా ఉంటే వాళ్ళు అలా పెరుగుతారు కాబట్టి మనం అలా మారడానికి మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని తగ్గించుకొని గుడ్ క్వాలిటీస్ ఎక్కువ పెంచుకోగలుగుతాం. నైస్, సూపర్ మేడం. ఓకే, వాళ్ళు పాద పూజ చేయడం అనేది ఓకే. మీరు చెప్పింది నేను గుర్తుపెట్టుకుంటాను. ఐ విల్ టాక్ లేటర్. ఇంకా ఎవరైనా? సార్ మీరే టైం ఇచ్చారు, టైం అయిపోయిందని నన్ను తోసేస్తే నేనేం చేయలేను. సో మహాతేజ మదర్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని ఇద్దరికి ఛాన్స్ ఇద్దాం అంతే. ఇంకా లాస్ట్ మన పూర్తి పిల్లలకు అందిస్తాము. వాళ్ళకి ఏదుకున్నా మనమే తెచ్చి పెడతాం కాబట్టి మంచి మార్గంలో నడిపిస్తాం కాబట్టి. సూపర్ సూపర్. అంటే ఓకే, నైస్. ఇంకొకరు మేడం, ఓన్లీ 2 లైన్స్ లో ఆన్సర్. మార్గదర్శి, మనకు మార్గదర్శిగా తయారు చేయడం సార్. ఎస్, ఓకే. ఎవరండి చెప్తున్నది? యశ్వంత్ వాళ్ళ ఫాదర్ సార్. యశ్వంత్ వాళ్ళ ఫాదర్. సూపర్ సార్. అంటే మార్గదర్శిగా మనం వాళ్ళకు ఒక మార్గదర్శిగా ఉండి వాళ్ళని నడిపిస్తాం. ఓకే, గుడ్. ఇంకా ఎథిక్స్ సార్, ఎథిక్స్ కూడా నేర్చబడుతుంది. నేర్పుతాం. ఎస్, ఎథిక్స్ కూడా నేర్పిస్తున్నాం మనం. ఓకే, ఇంకెవరైనా సార్? సార్ మాట్లాడొచ్చా సార్? మహాతేజ వాళ్ళ పేరు. ఎస్, నో ఇష్యూ. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇప్పుడు మనము పిల్లలకి ఇట్లా చెప్తాం కదా సార్, నా మాట వినరా, నేను చెప్పింది చెయ్యి అంటే వాళ్ళకి ఇంట్లో ఉంటాం కాబట్టి అంత లోకుగా తీసుకుంటారు. అమ్మనే కదా, నాన్ననే కదా అని. సో ఇట్లాంటి మీలాంటి గురువులు వచ్చేసేసి ఇట్లాంటి పూజలు చేయించడం వల్ల వాళ్ళకి అనిపించేది ఏంటంటే, ఆహా, అమ్మకి ఇంత గొప్ప ప్లేసా, నాన్నకి ఇంత గొప్ప ప్లేసా అనేది వాళ్ళకి అర్థమవుతుంది సార్. అందు గురించి మధ్య మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలి. ఇలాంటి వాటిలో పేరెంట్ వాల్యూ ఏంటి అనేది మన పిల్లలకి తెలియాలి సార్. సో అందు గురించి పాద పూజ చాలా ఇంపార్టెంట్ సార్. సూపర్ మేడం. అంటే మన విలువ మనం కాకుండా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లలకు. అది ఎందుకంటే మనము ఇప్పుడు పేరెంట్ చెప్తే అమ్మ గొప్పతనం చెప్పుకుంటుంది, నాన్న గురించి చెప్తుంది, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నారేమో అని వాళ్ళ మైండ్ లో ఒక థాట్ రావచ్చు. కానీ మన గురువులు చెప్తే అట్లాంటి థాట్ రాదు. ఎందుకంటే వాళ్ళు టీచర్స్ కదా, వాళ్ళు ఏదైనా కానీ రైట్ గైడెన్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటివి చెప్పినప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎక్సలెంట్ ఆన్సర్ మేడం. ఇంకా అంటే చాలా మంది పేరెంట్స్ కి మాట్లాడాలని అనిపిస్తూ ఉంది. మరి మన మెంటర్స్ పర్మిట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వీ విల్ ఎక్స్టెండ్ ద టైం. నాన్నేం మాట్లాడనివ్వాలి పేరెంట్స్. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడొచ్చు. మీరు మాట్లాడితే
మీ మనసులో ఉండే భావాలు బయటికి వస్తేనే ఈ యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ ఓన్లీ పిల్లలకు మాత్రమే కాదు. నా దృష్టిలో పాద పూజ ప్రోగ్రాంతో పేరెంట్స్ కు కూడా మొదలైనట్లు. మీరు ఎంతమంది మాట్లాడితే అంత మంచి జరుగుతుంది. ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటదేమో. ఎవరైనా సార్ మీ ఇష్టం, లేదా ఎనీబడి మాట్లాడతాను. చెప్పండి మేడం. ఈ సృష్టిలో అస్సలు ఎవ్వరు మనల్ని మోసం చేయలేని వాళ్ళు ఉంటే, సృష్టిలో నిష్కల్మషమైన ప్రేమనిచ్చే వాళ్ళు గురువు, తల్లిదండ్రి, దైవం సార్. నిష్కల్మషమైన వాళ్ళు ఎంత ఎదిగినా, ఏ పొజిషన్ లో ఉన్నా మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయం. వాళ్ళు బాగుండాలని యాక్చువల్లీ ఫాదర్ మదర్ అంటారు, కానీ ఫాదర్ది మదర్ది ఒకటే ప్రేమ. కానీ తల్లి తండ్రి ఎక్స్పెక్ట్ చేయలేడు. వాళ్ళు ఎదుగుదలను చూసి తండ్రి ఆనందపడిపోతారు. మనం ఎక్స్పెక్ట్ చేయగలం. ప్లస్ మేము పండుగ వచ్చింది అనుకోండి, ఈ చీరలు కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని మాకు లేడీస్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఫాదర్ బాధ్యత ఉంటుందంటే, ఓకే ముందు నా భార్యకి పిల్లలకి నాకు లేకపోయినా పర్లేదు అని ఆలోచించిన పేరెంట్స్ నేను చాలా సార్లు చూశాను సార్. అతను టీ షర్ట్ ప్యాంటు కొనుక్కోకుండా పిల్లలకి కొని పెంచే తల్లిదండ్రులు చూశాను. అంటే నిజంగా తల్లి రుణం కన్నా ఫాదర్ రుణం ఎప్పుడు. బా మేడం, మీరు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే పక్కన కూర్చున్నటువంటి ఫాదర్స్ అందరూ వెలిగిపోతున్నారు. గౌతమ్ వాళ్ళ ఫాదరు, యశ్వంత్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మేడమ్స్ ఈ విషయం చెప్పలేదు, కానీ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్ కూడా ఇదే. ఎందుకంటే చాలా చోట్ల మదర్ కి దొరికే రెస్పెక్ట్, ప్రేమ, గౌరవం అనేది ఫాదర్ కి దొరకట్లేదేమో. ఎందుకో నాన్న కొంచెం చిన్నబోయాడని తనకెళ్ళబరిని చెప్తుంటాడు పాపం. నిజమే మేడం మీరు చెప్పేది. పాపం ఎంత గుండెల్లో ప్రేమ ఎంతున్నా కూడా బయటికి చెప్పడు డాడీ. మదర్ ఏమో దాన్ని అని చెప్పేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ కొంచెం ఎంతైనా అఫెక్షన్ ఉంటది. అది కూడా మంచిదే లేండి. మాకు కూడా మా డాడీ రియల్ హీరో. ఓ మీరు ఎమోషనల్ గా ఉన్నారు. సూపర్ అండి. మీకు కూడా మీ డాడీనే హీరో. సూపర్ సూపర్ సూపర్. అంటే మిమ్మల్ని ఇంత చక్కగా పెంచి మీలో ఇంత మంచి భావాలను అతను తీసుకొచ్చాడు కాబట్టి అతను చాలా సూపర్ హీరో నిజంగా. అంటే మీరు గుర్తించారు. గౌతమ్ వాళ్ళ మదరు, యశ్వంత్ వాళ్ళ మదర్ నాకు కనిపిస్తున్నారు స్క్రీన్ పైన. వీళ్ళు కూడా కొంచెం మా ఫాదర్స్ యొక్క వాల్యూని కొంచెం అప్పుడప్పుడు ఇంకొంచెం పెంచే విధంగా చెప్తూ ఉండండి పేరెంట్స్ పిల్లలకు. సరే మేడం, నాకైతే చాలా సూపర్గా అనిపించింది. ఈరోజు యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ రియల్గా సక్సెస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే యంగ్ మైండ్స్ అంటేనే దే ఆర్ యంగ్. చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళకు ఏం తెలియదు, వాళ్ళకు అన్నీ తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత మనదే అని మనకు యంగ్ మైండ్స్ ద్వారా తెలియాలి. ఫస్ట్ ఐ వాంట్ టు అప్రిషియేట్, మిమ్మల్ని ఎందుకు అభినందించాలనుకుంటున్నానంటే, ఇలాంటి ఒక కార్యక్రమం ఉంది అంటే దాంట్లో చేర్పించడానికి కూడా ఓపిక లేని ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు ఈ కాలంలో. ఏముందిలే అన్నట్లు కాకుండా యంగ్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మీరు నమ్మి మీ పిల్లల్లో వాళ్ళ బిహేవియర్లో కొంత చేంజ్ తీసుకురావాలని మీరు ఆలోచించారు చూడు, అందుకే మీకు పాదపూజ చేయాలి. ఫస్ట్ మేము కూడా అలాగే అనుకున్నాం సార్. సూపర్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మీ పిల్లల్లో మార్పును తీసుకురావాలనే, మీ పిల్లల కోసం మీరు సంథింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది చూసారా, అందుకే ఈరోజు మీకు పాదపూజ చేస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటున్నారు. నిజంగా గుండె మీద చేసుకొని, ఎందుకంటే పిల్లల్ని పక్కన పెట్టమని చెప్పాను నేను. ఐ వాంట్ టు టాక్. చాలా హానెస్ట్గా మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, పిల్లల్ని తీర్చిదిద్దగలిగే శక్తి ఉన్నది తల్లిదండ్రులకే. అది మీరు ఫస్ట్ బిలీవ్ చేయాలి. టీచర్ నెక్స్ట్. ఎప్పుడైతే మదర్ హానెస్ట్గా, రియల్గా
యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తుందో, ఎప్పుడైతే ఫాదర్ ఉన్న స్థాయిలో పిల్లల్ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తాడో, అప్పుడు వాళ్ళు మీరు వద్దన్నా మీ పాద పూజ కంటిన్యూస్ గా చేస్తారు. అంటే వాళ్ళు ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేయమని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఎట్లుంటే అట్లా కాదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ మనకు కావాల్సినట్లుగా మార్చుకునేటటువంటి ఓపిక మనకు ఉండాలి. ఈరోజు జాబ్ స్ట్రెస్ అంటాం, బిజినెస్ అంటాం, ఎంత టైం మన పిల్లలకి మనం కేటాయిస్తున్నాం, ఎంత టైం మన పిల్లలకు మనం కేటాయిస్తున్నాం. స్కూల్కి వెళ్ళొస్తేనే చదువు రాదు, టీచర్లు నీతులు చెప్తే రాదు, చాలా తక్కువ పార్ట్ అదంతా. మనం ఏం చేస్తున్నాం? మీరు ఎంతమంది మీ పిల్లలకు కనీసం వారంలో ఒక స్టోరీ చెప్తున్నారు? చాలా మందికి నా పిల్లోడు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనే కోరిక ఉంది. అందరూ నాకంటే నా పిల్లోడు బాగుండాలి, నాకంటే నా పిల్లోడు బాగుండాలి, మాకుండే కష్టాలు మా పిల్లోడికి ఉండకూడదని చెప్తున్నాం. ఏంటి మనకంటే బాగుండడం అంటే? ఆర్థికంగానేనా? ఎప్పుడైతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ని పేరెంట్స్ ఇవ్వగలుగుతారో, ఆలోచించండి. ఒక్క స్టోరీ వీక్లీ, కనీసం డేలో మనం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు వాడితో మాట్లాడడానికి కూడా సమయం లేదు. బిజినెస్ డీల్ చేయాలి, లేకపోతే సెల్ ఫోన్ మనం పట్టుకొని కూర్చొని మనం సెల్ చూస్తూ పిల్లల్ని చదువుకోమంటాం, మనం టీవీ చూస్తూ వాళ్ళని టీవీ చూడొద్దంటాం. ఎట్లండి? ఎట్లయితుంది చెప్పు? మనమేమో బాగా అబద్ధాలు చెప్తూ వాళ్ళని చెప్పొద్దంట. నిజం ఎక్కడన్నా ఇది కరెక్టా చెప్పండి? మీరే నేనేమంటున్నా అంటే, కనీసం పిల్లల ముందన్నా మనం అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పకుండా ఉండే కండిషన్ అయితే మనకు లేదు, కానీ డెఫినెట్ గా ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ అట్లీస్ట్ వాళ్ళని దేవుళ్ళుగా మీరు బాగా గుర్తించండి. దే ఆర్ వైట్ పేపర్స్, దేవుళ్ళతో సమానం అని మనం చెప్తున్నాం. మనం కాదు దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు యాక్చువల్గా. వాళ్ళని మనం దేవుళ్ళలాగా చూసి వాళ్ళ ముందు ఎంత పద్ధతిగా ఉంటే అంత అద్భుతంగా వాళ్ళు తయారవుతారు. సో ఇంకా ఇంతకంటే మనం చాలా డీప్గా మాట్లాడొచ్చు. ఈ యంగ్ మైండ్స్ తర్వాత మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం ఏమంటే, ప్లీజ్ 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 స్పెండ్ అట్లీస్ట్ 15 to 20 minutes పర్ డే విత్ యువర్ కిడ్స్. మీ పిల్లలతో 15 నుంచి 20 నిమిషాలు కేటాయించండి, మాట్లాడండి, వినండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడి బాధ వినండి. టీచర్ తిట్టిందా, కొట్టిందా, ఫ్రెండ్ ఏం చేశాడు, లేక దారిలో ఎంత ఉత్సాహంగా చెప్తా, నాకు పనుందిరా, కొద్దిగా ఉండరా, నీ గోల ఎందురా అని ఎంతమందో అలా అనకండి. లెట్ హిమ్ టు టాక్, మాట్లాడినివ్వండి, చెప్పమనండి. మార్కులు తక్కువ వస్తే యాక్సెప్ట్ చేయండి, నాన్న మళ్ళీ మీరు ఎంతమంది 5 గంటలకు లేచి మీ పిల్లోడు పక్కన కూర్చుంటున్నారు చదివించడానికి? వాడిని చదువుకోమంటే మనం నిద్రపోతుంది, మనం పని చేసుకుంటుంది. సరే మదర్ అంటే ఎంతమంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించకుండా హ్యాండ్ రైటింగ్ బాగా కావాలి అంటే, అరే పిల్లోడు వాడంతా కూడా నేర్చుకోవాలా, వాడంతా కూడా చదువుకోవాలి, వాడంతా కూడా లేదా ట్యూషన్ పంపిస్తుంది. ఇది కాదు. మన సైడ్ నుంచి ఏం ఎఫర్ట్ పెడుతున్నాం? మనల్ని వాళ్ళు పూజిస్తే మన రెస్పాన్సిబిలిటీ ట్వైస్, థ్రైస్, 100 times పెరిగింది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాధ్యతగా మెలిగితే సమాజానికి అంత మంచిది, దానికంటే ముందు మీకు అంత మంచిది. పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి తల్లి శివాజీ గురించి మీకు తెలుసు, శివాజీ తల్లి గురించి. మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా చేయించగలరు, నమ్మండి. మాకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు, మాకంటే మా పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. నేను రోజు నా పిల్లోడి కోసం ఇంత టైం కేటాయిస్తాను అని. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్ అండి. మీరు ఎంతమంది మీ పిల్లలకు డైలీ ఒక క్యారెట్ కట్ చేసి ఇస్తున్నారు? కనీసం. సరే, ప్రతి తల్లి తండ్రి 10 years
కంతా ఐ చెకప్ చేయించండి. గుర్తుపెట్టుకోండి, పిల్లలకు ఐ చెకప్ చేయించాల్సిన బాధ్యత మీదే. అసలు వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, మనం బిజీగా ఉంటాం. నెక్స్ట్ డెంటల్ చెకప్ చేయించండి. ఇయర్ వాళ్ళకి ఏదైనా ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి సైట్ ఏమన్నా ఉందా, ప్రాబ్లమ్స్ ఎక్కడ చేస్తున్నామండి మనమంతా కూడా. ఇవన్నీ ఒక న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఎక్కడిస్తున్నాం? మనం చెప్తే కాదు, వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసి మా అమ్మ మా నాన్న నాకు కన్ని పెంచడము అనేది జనరల్ సహజమైనటువంటి ప్రక్రియ అండి. దాన్ని గొప్పగా భావించాల్సి నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు నాకు కూడా కూతురుంది. ఆమెకు కావాల్సినటువంటి టయాన్ని ఆమెకి ఇస్తూ, ఆమె మంచి మార్గంలో వెళ్ళడానికి నేను టైం కేటాయించి, నా పనులు పక్కన పెట్టి, నా సొంత ఇంట్రెస్ట్లు పక్కన పెట్టి ఆమె కోసం పని చేసినప్పుడే నేను నిజంగా ఆ గౌరవానికి అర్హుణ్ణి. దయచేసి ఈ యంగ్ మైండ్స్ ప్రోగ్రాం తర్వాత మీలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్కరెందుకు, అందరు మంచి పేరెంట్సే, అందరూ 10 to 15 మినిట్స్ మీ పిల్లలతో గడపండి. వీక్లీ ఒక స్టోరీ చెప్పండి. మీకు ఇష్టం వచ్చింది, మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి, అంటే వాళ్ళ తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అంటే ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళకి చెప్పండి. మీరు కూడా మీ పేరెంట్స్ పట్ల, మీ అత్తగారు కానీ, మామగారు కానీ, నాన్న, అమ్మ వీళ్ళందరి పట్ల ఒక గౌరవభావంతో ఉండండి. ఎస్, దే లెర్న్ ఫ్రమ్ యువర్ యాక్ట్. మీరు చేసే పనుల నుంచి నేర్చుకుంటారు. ఇలా మీ పిల్లల కోసం టైం కేటాయించండి. మీ పిల్లల ముందు హానెస్ట్గా ఉండండి. దయచేసి సూపర్గా మీరు అద్భుతమైనటువంటి పిల్లల్ని మీరు తయారు చేస్తారు. రేపొద్దున మీరు హ్యాపీగా ఉంటారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ట్యూషన్కి పంపించినాము, స్కూల్కి పంపించినాము, టీచర్లదే అంత బాధ్యత కాదు. నువ్వు వాడి కోసం పక్కన కూర్చోవాలి ఒక 10-15 నిమిషాలు. సెల్ పక్కన పెట్టాయి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడొద్దు, టీవీ పక్కన పెట్టేసేయి. సో అలాగే మీరు మీ పిల్లల హెల్త్ చెకప్స్ ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఐ చెకప్ చేయించండి, ఇయర్ చెకప్ చేయించండి, డెంటల్ చెకప్ ఫ్రీగా చేస్తున్నారు ఇప్పుడు, చేయించండి. తర్వాత మీ పిల్లలు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో ఆ టీచర్స్కి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ పిల్లల గురించి కనుక్కోండి, మాట్లాడండి. కొంత టైం టీచర్లకు ఇవ్వండి, వాళ్ళు చెప్పే విషయాల్ని ఫాలో కండి. మీరు టీచర్లు కలిసి మంచిగా చదివేలాగా చేయండి. తర్వాత ఎవరితో పిల్లల్ని పోల్చొద్దండి. ఒకరితో ఒకరిని పోల్చి నీకెందుకు తక్కువ వచ్చాయి, మనందరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసు, మనమంతా ఎలా చదువుకొని వచ్చామో తెలుసు, మనమంతా ఎలా అల్లరి చేసామో మనందరికీ తెలుసు. కానీ మన పిల్లలు మాత్రం వేరే విధంగా ఉండాలని ఊహించుకోవద్దండి. సో ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాక్టికల్ థింగ్స్. సో థ్యాంక్ యూ. మీరు మీ పిల్లలకు టైం కేటాయిస్తూ అద్భుతమైనటువంటి మా యంగ్ మైండ్స్ సక్సెస్ అయిందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మళ్ళీ మీతో కలిసినప్పుడు. మీరు మీ పిల్లలు చెప్పాలి, మా డాడీ అద్భుతంగా ఉన్నాడు, మా మమ్మీ అద్భుతంగా ఉంది, ఏంటి మా మమ్మీ మా డాడీ ఇలా ఉన్నారు అనిపించాలి. మీ పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. సో ఇది మా సైడ్ నుంచి కోరిక, రిక్వెస్ట్. సో ఎప్పుడైతే పిల్లల పట్ల తల్లిదండ్రులు 100% 360 degreesలో కేర్ తీసుకొని ప్రేమను చూపిస్తారో, ఆ తల్లిదండ్రులను ప్రతిరోజు మనసులో వాళ్ళు పూజించుకుంటారు, డౌటే లేదు. ఓకే, థ్యాంక్ యూ మహేంద్ర సార్, థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ రమణ సార్, అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకైతే ఇంకా మాట్లాడాలని ఉంది, మీరు బిజీగా ఉన్నారేమో అని మాట్లాడలేకపోతున్నా. సార్ నేను బట్ కూడా ఎనీహౌ, ఉన్నాను సార్. మేడం మీరున్నారా మేడం? థ్యాంక్ యూ. ఓకే సార్. ఎందుకంటే మీరు మాట్లాడండి మేడం. లేదు సార్, లేదు. అంటే అందరికి థ్యాంక్స్ అని చెప్పారు, నాకు చెప్పలేదని నా పేరు చెప్పాను సార్. మేడం మీకు లాస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరూ కూడా మీరు చాలా అద్భుతమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్స్ అన్ని కూడా
కంటిన్యూ చేయండి. మీ పిల్లలకి ఎలాగైతే మేము చెప్పామో 21 డేస్, 30 డేస్, 40 డేస్ అని, అలా మీరు డెసిషన్ తీసుకొని వాటిని ఫాలో కావాలి. కోపం వద్దు. మీరు అరిచి వాడిని అరచొద్దని చెప్పకండి. మీరు ఎలా అంటే అలా అనార్గనైజ్డ్‌గా ఉండి వాడిని ఆర్గనైజ్డ్‌గా ఉండాలని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఇంకో విషయం 50% లక్షణాలు జెనెటిక్‌గా మీ నుంచే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఊరికే ఏదో వేరే మాట్లాడకూడదు. వాళ్ళు అలా ఉండడంలో 50% కారణం మీరే. 50 అనొద్దులే, 30 అన్నా మనమే. రిమైనింగ్ 70 మార్చాల్సింది కూడా మనమే. కాబట్టి దయచేసి ఇక మీదట కొత్త పేరెంట్స్, సూపర్ పేరెంట్స్, అద్భుతమైనటువంటి పేరెంట్స్‌గా మీ బిహేవియర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ పిల్లల్ని పిలిచి మనం చాంపియన్, హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ ఇద్దామనుకున్నాం. దయచేసి మహేంద్ర సారు, మాధవి మేడం మీరందరూ కలిసి అవి ఇప్పించడానికి ప్రయత్నించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గోపినాథ్ సార్. అలాగే పేరెంట్స్ అందరూ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మంచి మాటలు ఎంతో మంది చెప్తూ ఉంటాం, కానీ వాటిని వినడానికి రావాల్సినటువంటి గొప్ప వ్యక్తిత్వం కూడా మీలాంటి వ్యక్తులు మాకు దొరకడం చాలా హ్యాపీ అండి. ఫ్రెండ్స్, సార్ చెప్పిన మీ పిల్లల్ని పిలిచండి, అలాగే మా మాటలు వింటూ ముందుకు వెళ్దాము. సార్ చెప్పినటువంటి చాలా విషయాలన్నీ కూడా మేము గత 2-3 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు మీరు నమ్ముతారా? మా బాబుకు 10 సంవత్సరాలు, దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా నేను ఆర్మీ కావాలి, సైనిక్ స్కూల్లో జాయిన్ కావాలని తపన పడ్డ పిల్లడు. కానీ ఒక చిన్న పొరపాటు, నేను ఐ టెస్టింగ్ రెగ్యులర్గా చెప్పించలేకపోవడం. ఈరోజు సైట్ 3.5కి వచ్చింది. అసలు చెప్పలేడు, చెప్పే విధానం తెలియదు ఆ పిల్లలకి. నాకు అర్థం కావడం లేదు, సార్ చెప్తుంటే అన్నాడే కానీ అర్థం కాకపోతే ఇంటికి వచ్చిందని అర్థమయ్యేలా చెప్పేవాడిని. మ్యాథ్స్ సింపుల్ అయిపోయింది అనుకున్నా. అర్థం కాలేదు కాదు, అక్కడ కనిపించడం లేదు అన్న దాన్ని అర్థం కావడం లేదు అని చెప్పాడు. చూడండి, ఇంత మనం పిల్లలు చెప్పే భాష అర్థం చేసుకోలేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది. తర్వాత ఈ ఇంపాక్ట్లో మేము జాయిన్ కాకముందు ప్రతి చిన్నదానికి వచ్చేవాళ్ళం పిల్లల్ని, కానీ ఇంపాక్ట్లో జాయిన్ తర్వాత సార్ గోపినాథ్ గారు ఏదైతే మాటలు చెప్పారో వాళ్ళని నేర్చుకున్నాం. మనం మర్చి వాళ్ళని నచ్చుద్దని చెప్పడం కాదు, మనం మారాలి. అటువంటి విధానాన్ని కూడా ఇక్కడ నేర్పిస్తామండి పిల్లలకి. యంగ్ మైండ్స్ అయితే ఎలాగనో దయచేసి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా అవి మనం ఫస్ట్ యాక్షన్ రూపంలో తీసుకొచ్చి పిల్లలతో ఆశించాలి. దాంతోపాటు మీరు కూడా అటువంటి యాక్షన్ రూపంలో తీసుకురావాలంటే మాత్రం మీరు ఒకవేళ మీకు కాస్త ఆవేశం ఎక్కువ ఉన్నా, లేదు మీ ఫ్యామిలీతో ఉన్న సమయంలో ఇంకొంచెం బాగా గడిపితే బాగుంటుంది, ఇలా యాంగర్ మేనేజ్మెంట్ లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలనిపిస్తే పెద్దవాళ్ళకు కూడా మన దగ్గర క్లాసెస్ ఉన్నాయండి. మీ మెంటర్స్ని అడగండి, అవి ఎటువంటి క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటాయి వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. WWS అని అదొక సపరేట్ ప్రోగ్రామ్, ఒక 21 days ఉంటుంది. ఒక 2 days ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు అటువంటి కార్యక్రమం కూడా పనిచేస్తారు. కానీ ది బెస్ట్ మనం మన పిల్లలకు అందించడమే. సాత్విక వాళ్ళ పేరెంట్స్ చెప్పేటప్పుడు నాకు అనిపించింది, మా నాన్నే గుర్తించాను. నిజమే, మా నాన్న ఎప్పుడైనా ఇవ్వడు, ఎవరైనా నేను పేదవాడినేమో కానీ చదువులేను కానీ నువ్వు చదువుకుంటే చాలు, మన జీవితం మన కుటుంబం అంతా బాగుపడిపోతుంది అని. నాకు అర్థం కాలేదు ఆ రోజులో చిన్నగా ఉన్నప్పుడు. ఈ రోజు ఒక టీచర్ అయిన తర్వాత, ఈ రోజు మా కుటుంబంతో ఒక అద్భుతంగా బాగుపడిన తర్వాత, ఆ రోజు మా నాన్న చెప్పిన గొప్ప విషయాలే కారణం. తర్వాత సాత్విక వాళ్ళ అమ్మ చెప్తుంది, తండ్రి కనీసం షర్టు సరిగ్గా మంచివి, టీషర్ట్ మంచిది కొనుక్కోకుండా పిల్లలు కొనిస్తారు. నిజంటే ఇదొక్క సందర్భం గుర్తీసి పేరెంట్స్ ఎంత గొప్పతనం చెప్తారు. కరెక్ట్. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, మా నాన్న బాగా గమనిస్తున్నాను. గమనించే క్రమంలో ఒక రోజు అతను ఒక ఆర్డినరీ బస్ దిగాడు. దిగిన తర్వాత ఆ చుట్టూ బజ్జీల బండి కనిపించింది. సహజంగా సాయంత్రం సమయము తనకు కొంచెం మంచిగా ఇంట్లో స్నాక్స్ చేస్తే తినే అలవాటు ఉంది. ఆ రోజు కాస్త లేట్ దిగాడు. నేను మా నాన్న గమనిస్తున్న దూరం నుంచి ఒక బజ్జీల షాప్ కాడికి వెళ్ళాడు. నాకు అనిపించేసింది, ఓహో మా నాన్న చూడబ్బా జేబులో డబ్బులు ఎప్పుడు ఉంటాయి, తను ఏం కావాలంటే తినొచ్చు అనుకో అని చెప్పేసి చూస్తున్నాను. ఫస్ట్ షాప్ కాడికి వెళ్ళి అక్కడ ఒక 2-3 సెకండ్లు నిలబడి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంకో షాప్ కాడికి వెళ్ళాడు. ఇక 2-3 షాపుల తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఎందుకబ్బా మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఆ విధంగా కొని తినలేకపోయాడు అనుకుంటా. రాత్రి అమ్మతో చెప్తున్నాడు, నాకు బయట సాయంత్రం ఈ స్నాక్స్ తింటే కదా అలా బజ్జీలు అనుకున్నా, కానీ ఓ 10 రూపాయలు మిగిలితే మన పిల్లలకి ఏమైనా పనికొస్తుందని చెప్పేసి తినకుండా వచ్చానని గర్వంగా చెప్తున్నాడు. అంటే ఇంతకన్నా గొప్ప పేరెంట్స్ ఎక్కడ ఉంటారా? ఖచ్చితంగా మీ అందరూ అటువంటి గొప్ప వ్యక్తులు. మన పిల్లల్ని ఇంత గొప్ప స్థానం నిలబెట్టే గొప్ప బాధ్యత మనం తీసుకోవాల్సింది ప్రతి విషయంలో కూడా. కాబట్టి పేరెంట్స్, ఈ యంగ్ క్లాస్ పిల్లలకి ఏ రోజు ఎంత అందించామో ఈ గంట క్లాసు మీకోసం మేము అంత ప్లాన్ చేసాం. ఇవన్నీ సక్సెస్ అవుతాయంటే మీ పిల్లలు మీరు అనుకున్న విధానంలో వాళ్ళు ఏదైతే గొప్ప స్థానంలో ఎదగలుగుతున్నారో అంతవరకు ఎదిగించడం అనుకో మా మాటలు యాక్షన్ రూపంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ అందరికి కూడా, అలాగే పిల్లలందరూ కూడా
అమ్మ శ్యామల మేడం, ఈ మొత్తం ప్రోగ్రామ్ సంబంధించిన కోఆర్డినేషన్ చేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇన్ఛార్జి మానస మేడం గారికి, మెంటర్స్ కి పేరు పేరున కాస్త ఓపికతో వినండి పేర్లు. ఉదయ్ కుమార్ గారు, అలాగే శిరీష గారు, తర్వాత అచ్యుత రామారావు గారు, కాత్యాయని మేడం గారు, ఇంకా మిత్రులు ఇంకెవరు మిస్ అయ్యాను నేను, శివకుమార్ గారు, ఇంకా శివకుమార్ గారు, ఇంకా ప్రతి ఒక్కరికి అక్బర్ గారు సార్, అక్బర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. దాదాపుగా 25 మంది అద్భుతమైన యంగ్ మైండ్స్ తయారు చేసిన మీ అందరికీ అభినందనలు అమ్మ. ఈ మొత్తం ప్రోగ్రామ్ కి మనకు హెడ్ మాధవి మేడం గారు. మాధవి మేడం గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసాం కాబట్టి మాధవి మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక సహకరించే స్పీకర్స్ కి, ట్రైనర్స్ కి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ప్లీజ్ మా కంటిన్యూ శ్యామల మేడం, మన పిల్లల్ని అభినందించే కార్యక్రమం చేపట్టండి. సర్టిఫికేట్స్ రేపటి రోజున ప్రజెంటేషన్ చేద్దామా, ఓకేనా? సర్టిఫికేట్స్ రేపు సేమ్ ఒక 30 minutes సెషన్ లో వాళ్ళందరికీ పేరు పేరు ఇద్దాం. చివరిలో ఒక చిన్న వీడియో ఉంది, మీరంతా మాట్లాడిన తర్వాత నేను అది ప్లే చేసి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ మాధవి మేడం ఉన్నారు, అలాగే రమేష్ సార్ ఉన్నారు, ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం. మాధవి మాధవి మేడం గారితో మొదలు పెడదాం. మాధవి మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ రియల్లీ చాలా ఆనందంగా ఉందండి. ఆల్ ద పేరెంట్స్ ఇక్కడ కూర్చున్నారు చక్కగా. ఎందుకంటే పిల్లలంటే ఒక సెషన్ లో కూర్చోవడం ఒక అర్థం అయితే, మీరందరూ కూడా ఇంత చక్కగా వాళ్ళకి టైం ఇస్తే ఇవాళ ఈ సెషన్ కి ఉండడం అనేది కొత్తగా చేసాం. ఇది ఫస్ట్ టైం చేయడం, యంగ్ మైండ్స్ లో పేరెంట్స్ తో మనం మాట్లాడడం. ఎందుకంటే మెయిన్ థింగ్ మనం ఫోకస్ చెప్పిన కరెక్టే గోపీనాథ్ గారు. మనం ఏదైతే ఫాలో చేస్తాం పిల్లలు కూడా మన అదే ఫాలో చేస్తారు. కాబట్టి ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనం చేస్తున్నాం లేదా మనని మనం గమనించాలి. కరెక్షన్ అక్కడి నుంచి కాదు, మన దగ్గర నుంచి జరగాలి. కాబట్టి ఈ పాయింట్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్. గౌతమ్ ఐ థింక్ ఇస్ స్టూడెంట్. పిల్లలు ఇప్పుడు అంత చక్కగా కూర్చున్నారు కదా. ఎస్ ప్లీజ్ పిల్లలు మీరు కూడా ఇవాళ ఈ వారం వరకు మీకు జరిగిన క్లాసెస్ ఏదైతే జరిగాయో ఇవాళతో కాదు, ఇది లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకునడానికి చేసిన క్లాసెస్ ఇవన్నీ. కాబట్టి ఇవాళ నేర్చుకున్నాము అయిపోయింది కాకుండా ప్లీజ్ రోజు ఇలాగే చేయండి. ఎంతో మందిలో మార్పు ఉండే ఉంటుంది, కలిగింది అది నాకు తెలుస్తుంది పిల్లల ఫేసెస్ చూస్తుంటే. సో ఇందాక నేను విన్నా అంటే ఇప్పటిదాకా నేను విన్న మాటల్లో ఎవరైనా పేరెంట్స్, మీ పేరెంట్స్ ఉన్న దాంట్లో ఎవరికైనా ఏమనిపించింది అదైనా మీరు అడిగారా, తెలుసుకున్నారా? తెలుసుకుని ఉంటే పర్వాలేదు, లేదు తెలుసుకోలేదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేదు అని అంటే ఎవరైనా ఒక పేరెంట్ నాకు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది ఒక్కసారి చెప్తే దాని తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేసుకోవాలనిపించినా కూడా మేము చేసుకుంటాం. ఎనీ పేరెంట్స్ కెన్ ప్లీజ్ స్పీక్. అడిగారా సార్ మహేంద్ర గారు, శ్యామల మ్యామ్, ఎవరైనా అడిగారా? మేడం పేరెంట్స్ ఒపీనియన్ అడిగారా? ఎలా ఉంది సెషన్స్, ఎలా ఉంది? చెప్పాం మేడం. అలాగే రేపటి రోజున వాళ్ళకు సర్టిఫికేట్స్ కూడా సంబంధించి మేడం రేపటి రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. వండర్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రియలీ అంటే ఇది మన బాధ్యత అండి, అంతే. యంగ్ మైండ్స్ ఈ ప్రోగ్రామ్ 7 days ప్రోగ్రామ్ అయినా ఈ ప్రోగ్రామ్ ఒక బాధ్యతగా మేము చేసాం. శ్యామల గారు వెంటనే ఈ బాధ్యత తీసుకొని ఒక టీం రెడీ చేసుకొని అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంతవరకే కాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే గుర్తుపెట్టుకుందాం, చేద్దాం. ఈ ప్రోగ్రామ్ వల్ల ఎంతో మందికి ఒక కరోనా టైంలోనండి, మనం ఇప్పుడేమో కానీ కరోనా టైంలో ఈ యంగ్ మైండ్స్ అన్నది ఒక ప్రోగ్రామ్ ఇంపాక్ట్ ద్వారా తీసుకొచ్చి ఎంతో మంది పిల్లల్ని ఆ టైంలో ఈ ప్రాబ్లం ఆ టైంలో ఆ షెడ్యూల్ టైంలో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు ఈ యంగ్ మైండ్స్ ద్వారా చాలా మంది పిల్లలకి యూజ్ అయిందండి. ఆ పర్టికులర్ ఆ టైం పీరియడ్ లో ఈ యంగ్ మైండ్స్ ద్వారా చాలా మంది పిల్లలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా షేర్ చేసుకోవటం, దాని తగ్గట్టుగా వాళ్ళు మార్పు రావడం, దాని వల్లనే చాలా మంది పేరెంట్స్ కూడా వేరే మా లాంటి ట్రైనింగ్స్ జాయిన్ అవడం కూడా జరిగింది. సో అది కూడా మనం ముందుకు చెప్పకపోతాం. కాబట్టి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు సాత్విక్ గారు. లేదండి, ఇది మీరు ఈ ప్రోగ్రామ్ మీది చేయడం వల్ల, ఇది కండక్ట్ చేయడం వల్ల మా పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉంటున్నారు అన్నది కూడా చాలా ఇంట్రెస్ట్గా, దీనివల్ల చాలా యూజ్ అయింది. యాక్చువల్గా తల్లిదండ్రులు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా పిల్లలు అయితే కరెక్ట్గా టైం అయ్యేసరికి నాన్నగారు అంటే ఫస్ట్ డే కొద్దిగా నాకు కొద్దిగా చెప్పాడు, చిరాగ్గా పడ్డాడు. లేదు నాన్నగారు పండగ కదా, అన్నయ్య వాళ్ళు, తమ్ముడు, చెల్లి అందరూ వస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తారు అన్నప్పుడు, లేదమ్మా ఒకసారి విని చూడు, తర్వాత లేదంటే నువ్వు లీవ్ ఇట్, వదిలి పర్లేదు అన్నప్పుడు. కానీ ఆ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ డే నుంచి కూడా తనంతట తానే నాకు టైం అవుతుంది, 6 o'clock కల్లా నేను క్లాస్కి అటెండ్ అవ్వాలి,
అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా యూజ్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్‌గా మీరు చాలా అంటే ఒక పేరెంట్స్‌గా అండ్ ఇవి పేరెంట్స్ బాధ్యతను కూడా మీరు బాగాన గుర్తిచేశారు. చాలా వండర్‌ఫుల్‌గా మీరు దీన్ని ఆర్గనైజ్ చేశారండి. చాలా హ్యాపీ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఒక పేరెంట్ మనసు నుంచి వచ్చిన మాట అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. యా దట్ ఈస్ ట్రూ. నేను ఆల్రెడీ చెప్తాను, 2nd to 3rd క్లాసెస్ లో గ్యారంటీ పిల్లలు మనం అంటాం వినరని, బట్ వాళ్ళే ఈ క్లాస్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళే మీకు టైం చెప్పేస్తారు. ఈ టైం కల్లా మాకేం డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్, నేను సెషన్ వినాలని. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక టీచర్ మోడ్ లేకపోతే ఒక థియరీ మోడ్ గా ఉంటుంది, ప్రాక్టికల్ మోడ్ లో ఉంటుంది. అది కూడా వాళ్ళ ద్వారానే ఆన్సర్స్ తీసుకుంటూ వాళ్ళ ద్వారానే ఈ పర్టికులర్ అనాలిసిస్ జరుగుతుంది. మీరు గమనించి ఉంటారు, మా స్ట్రక్చర్ మార్చుకున్నాం మేము. పిల్లలు ఎలా ఉన్నారా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందా అని తెలుసుకొని నెక్స్ట్ డే సెషన్స్ మార్చాం. యాక్చువల్లీ మేము ఒక రకంగా పెట్టుకుంటే మీరు ఇచ్చే ఆన్సర్స్ పిల్లలు చేసే యాక్టివిటీస్ బట్టి కూడా ప్లాన్ చేసాం. దాని వల్లనే మాకు చాలా నచ్చే ఈసారి ఒక ఇన్నోవేటివ్ గా ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ అని, రైటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా మేము పెట్టడం కారణం ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమొచ్చో ఏమి రాదో, వాళ్ళ బలాలు ఏంటో తెలుసుకుంటారు. అది కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుంటారు. దాని ద్వారా మీకు కూడా అర్థమవుతుంది మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో. కాబట్టి అలాంటి కాంపిటీషన్స్ పెట్టాక వాళ్ళలో ఒక రకమైన ప్రతి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దే విల్ నెవర్ థింక్ ఆఫ్ రిజల్ట్. దే విల్ థింక్ ఓన్లీ టు హౌ టు మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి 100% మనం ఎలా ఇవ్వాలి ఒక ప్రాక్టికల్ దాంట్లో, అదే గమనిస్తారు. దాన్ని మీరు ఎప్పుడు అప్రిషియేట్ చేయండి యాజ్ అ పేరెంట్స్ గా. ఓకే, దట్ ఈస్ వాట్ వి నీడ్. అంతే. నా వరకు ఓకే అండి. యాక్చువల్‌గా పేరెంట్స్‌కి ఏదైనా సరే అంటే పిల్లలు విన్ ఆర్ లాస్ ఏదైనా అవనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక దాంట్లోకి ముందు పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదవనియండి, ఏదవనియండి పార్టిసిపేట్ చేస్తున్నాను. అది ఒక్కటి ఫస్ట్ అచీవ్‌మెంట్ అదే. ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి. ఏదైనా అవనియండి. అది విన్ అవుతారా లేదన్నా సెకండరీ. అసలు రిజల్ట్ కోసం ఎప్పుడు ఆలోచించకూడదండి. సూపర్ సార్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి పుషప్ ఏంటంటే పార్టిసిపేట్ చేయాలి. ముందు ఏదైనా అదే ఈరోజు ఒక ఫ్యామిలీ ఈవెంట్‌లో ఉన్నా సరే పిల్లలు ఈ సాత్విక్ ఓకే. నేను లేదు ఇలా 4:00 అంట ఈరోజు సెక్షన్ మీది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చిందంటే, లేదు నాన్నగారు మనం కొద్దిగా ఎర్లీగా కంప్లీట్ చేసుకొని 4:00 నేను అటెండ్ అవుతాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ ఈవెంట్ ఈరోజు. ఆ ఈవెంట్ నుంచి కూడా బయటికి వచ్చి చేశాడు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ విషయంలో సాత్విక్ నాకు చాలా హ్యాపీ. అంటే తన ఎలాగన్నా కదా ఆ మాట అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వండర్ఫుల్ సార్, బోత్ సార్. మేడం ఇద్దరు ఆనందంతో నిజంగా ఆ మాట ఒక పేరెంట్ గా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే ఫేస్, ఒకటే డైలాగ్, ఒకటే రకంగా రావడం అనేది మీ ఇద్దరిది కూడా నిజంగా మేడం. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సాత్విక్ ఆల్సో. దట్ ఈస్ ద థింగ్ షుడ్ బి దేర్ ఇన్ ద చిల్డ్రన్. అది ఎప్పటికీ ఉండాలి, ఉంటుంది. ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. ఎందుకంటే ఎంత మేము చేద్దామని ముందుకు వచ్చిన పేరెంట్స్ మాత్రం ఏం చెప్తారా ఇక్కడ 7 రోజుల్లో, ఇన్ని రోజుల నుంచి మారని పిల్లలు 7 రోజుల్లో మారిపోతారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ చాలా మంది పేరెంట్స్ వచ్చిన దానికి మీరందరు చెప్పే మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఇంపాక్ట్ ద్వారా. ఇంపాక్ట్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ గివింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫ్రీగా మనం చేసుకుంటూ ఎంతో మందిని మార్చుకుంటూ ఇప్పుడు సొసైటీని క్రియేట్ చేస్తున్నామండి. ఇవాళ కూడా చిన్న ఈవెంట్ బయటకు వచ్చాను ఇప్పుడే మా ఇంపాక్ట్ ది. కాబట్టి జాయిన్ అవ్వలేకపోయాను, మీ అందరు ఫేసులు చూస్తే మాత్రం నేను 100% సక్సెస్ ప్రోగ్రామ్ చేయించానన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఓవర్ టు మహేంద్ర గారు ఆర్ ఎల్ రమేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఎప్పుడు చెప్పమ్మా. అఫ్జల్ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఇంకా మాకు ఎవరు సార్ రారా, మాకు మంచి మాటలు చెప్పరా, మేము ఇప్పుడు ఇంకా ఎప్పుడు జూమ్ మీటింగ్ లో కలవమా మమ్మీ అని ఏడుస్తున్నాడు మేడం నిన్న నుంచి. ఎక్కువగా మాటకి కనెక్ట్ అయ్యారు. ఇంపాక్ట్ సాంగ్ అన్నారు. ప్రతిసారి గాని ప్రతి పని గాని ఈ పనికి నేను చెప్పాలి, మా మేడం వాళ్ళు చెప్తున్నారు నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనేది నేర్చుకున్నాడు. ఇంకొకటి తను అలానే మింగుతుండే అన్నం. నేను చెప్పాను నల్మాలి 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 అని. ఎస్పెషలీగా క్లాస్ లో కూర్చున్నప్పుడు రమణ సార్ కి నేను మళ్ళీ అడిగినాను క్లాస్ లో లాస్ట్ లో, నువ్వు నలిమి తినాలి నాన్న, నలిమి తినాలని మళ్ళీ చెప్పించాను. అప్పటి నుంచి మా అబ్బాయి నలిమి తింటున్నాడు. ఇంకొకటి ఫుడ్ మొత్తం పాడేసుకుంటూ తినేవాడు. ఫుడ్ మొత్తం ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా తింటున్నాడు మేడం. ఇంపాక్ట్ తనకి లైఫ్ చేంజ్ చేసింది అనుకుంటున్నాను మేడం నేను బెస్ట్ గా. తను వస్తువులు దగ్గర పెట్టుకోవడం గానీ, తను నీట్ గా ఉండడం గానీ, 2 times బాత్ చేయడం గానీ, 2 times బ్రష్ చేయడం గానీ చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ ఇంపాక్ట్ అందరి సార్ వాళ్ళకి. వన్స్ అగైన్
థ్యాంక్ యూ వివి రమణ గారు. అలాగే మానస మేడం అండి, ఒక మీలాగే అంటే షీజ్ అ స్టూడెంట్. అటు అన్నిట్లో తన పాత్ర అంటే ఒక స్టూడెంట్ లైఫ్ మనం అనుకుంటాం కదా, ఇప్పుడున్న జనరేషన్ ఆ పిల్లలు ఎలా ఉంటారా, అటు అమ్మ ఎంజాయ్ చేసుకుంటుంది. అలాగే ఉన్న సమయాల్లో ఇంపాక్ట్ కి టైం ఇస్తూ అన్ని బ్యాచ్ లో కండి, మాకున్న హైదరాబాద్ లో ప్రతి రకాల బ్యాచెస్ జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నాకు టైం లేదు మేడం అని ఎప్పుడు అందు. నాకు టైం ఉన్నప్పుడు నేను చేసిస్తా అని చెప్తుంది కదా, నేను చేయలేను, నాకు కష్టం అని మాత్రం అందు. రేపు ఎగ్జామ్ ఉందనక కూడా మాకు కంప్లీట్ చేసి ఆ అమ్మాయి ఎగ్జామ్స్ చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. సో థ్యాంక్ యూ మానస బేట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వివి రమణ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ హ్యాబిట్ ఫార్మేషన్ పిల్లలకి ఇచ్చారు. ఇదేనండి జస్ట్ ఇంప్లిమెంటేషన్ అంతే. వాళ్ళందరి మొహంలో హ్యాపీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఎస్. ఎవరు ఇవన్? హాయ్ యువన్. కాదు మోక్షిత్ అంట. మోక్షిత యువనా? మోక్షిత్ మాట్లాడాలంట. హాయ్ మోక్షిత్, నీ డాన్స్ ఎంత మంది చూపించాను తెలుసా మోక్షిత్? ఏంటమ్మా? ఒక విషయం చెప్తాడంట. చెప్పమ్మా. ఇంకా ఇంపాక్ట్ దేవో భవ. వండర్ఫుల్. మీ డాడీ ఫేస్ చూడరా ఎలా వెలిగిపోతుందో, అంత దూరంగా ఉన్నారు కదా, మగ హార్ట్స్ వస్తున్నాయి లోపల నుంచి. ఎస్ ఎస్ అమ్మా, ఎక్సలెంట్ బోత్ ఆఫ్ యూ. నిజంగానండి, నేను అన్నానని కాదు కానీ మన యువానుగును మన చిన్నోడు అద్భుతం పిల్లలు. అంటే ఎంతవరకు అల్లరి చేస్తే అంతే చేస్తారు, కానీ చదువుకున్నాక చక్కగా చదువుకుంటారు. మంచి డిసిప్లిన్ కిడ్స్. అలాగే ఉండాలి. అల్లరి చేస్తారు అల్లరి చేయాలి, చక్కగా చదువుకునేప్పుడు చదువుకోవాలి. అలాగే అందరూ అలాగే ఉండండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓవర్ టు ద హోస్ట్. సో ఏంటమ్మా? చెప్పొచ్చు. విద్యాలయంలో మన జీవితాశయాలు ఎలా ఉండాలి అని నేను ఇప్పుడు వివరించబోతున్నాను. పాఠశాలలో మంచి దారి. మనసులో గురుదేవుని ఆశీర్వాదము తెలుసుకో అక్షరాల రహస్యము. గురువులే మనకి దారి చూపించే దీపాలు, ఆ వెలుగే మనకి విజ్ఞానం సోపానము. చింతనలే మనసారా నేర్పించే ప్రతిపాఠము. చేర్చునులే మనకి విజయాల సాగర తీరము. గురువు చూపే మార్గము మన ప్రవేశమై ప్రయాణము. నిపుణులే మన జ్ఞానకాలను జీవితాంతంలో అనుకోత అడిగినక ప్రశ్నల ప్రతిపాఠం ప్రతిస్వరం కాగలదులే ఈ సృష్టి రహస్యం తార్కాణము. థ్యాంక్ యూ మ్యామ్. వావ్ వావ్ వావ్. ఏమో నువ్వేం చెప్పావు సగం అర్థమైంది నాకు, కానీ చక్కగా చెప్పావు. ఇలాగ నేను పలకలేనేమో, అంత అద్భుతంగా పలికావు ప్రతి ఒక్క పదం కూడా. చాలా చాలా థ్యాంక్ యూ. వావ్, సూపర్ యువన్, సూపర్ సూపర్ డాన్సింగ్, సూపర్ మాటలు, సూపర్ అమ్మా, సూపర్ మంచి. మాధవి మ్యామ్, అది అసలు యాక్చువల్ గా పాఠశాలల్లో ఒక విద్యార్థి జీవితం ఎలా ఉండాలి,
అండ్ ఆ. గురువు యొక్క గొప్పతనం ఏంటి అని ఉదయం ఎందుకో అలా చెప్పాలనిపించి ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. అది నేర్చుకున్నాడు. వావ్ మేడం, రియల్లీ మ్యామ్, రియల్లీ సూపర్. కానీ నిజంగా పదాలు కూడా చాలా కష్టమైన పదాలు కూడా చాలా బాగా పలికాడు. రియల్లీ దానికి మా సారు లిరిక్స్ బాగా ప్రిపేర్ చేశాడు. యాక్చువల్ గా లిరిక్స్ ఎలా పాడాలి అని పాటలాగా మాటల్లాగా మాట్లాడాడు. అయితే మా విజయ్ సార్ ఎప్పుడైనా పాడతారేమో ఆ పాట ఇప్పుడు. సార్ పాడతాడు, వినండి, చాలా చక్కగా పాడతారు. వండర్ఫుల్ సార్ విజయ్ గారు. విజయ్ సార్ ఆ, విజయ్ సార్ సార్ పాట పాడండి సార్ ఒకసారి. విజయ్ సార్ సార్ మహేంద్ర గారు ఒక నిమిషం తీసుకోవచ్చా? మహేంద్ర సార్ ఖచ్చితంగా సార్ తీసుకోండి. కొడుకే దగ్గరకు వచ్చి విజయ్ సార్ అంటే పలకపోవడం ఏమి, ప్లీజ్ సార్. ఓకే సార్. నాన్న మీట్లో ఉన్నానా? పాఠశాలలో మన జీవిత గమనము, తెలివితేటలే పెరిగే మంచి మార్గము, మనసులో గురుదేవుని ఆశీర్వాదము, తెలుసుకో అక్షరాల రహస్యము, గురుదేవులే మనకు దారి చూపే దీపము, ఆ వెలుగే కదా విజ్ఞానానికి సోపానము, చింతనలో మన సారా నేర్చిన ప్రతి పాఠము, చేర్చునులై మన విజయాల సాగర తీరము, గురువు చూపే మార్గంలో మన ప్రయాణం, నిలుపునులే మన జ్ఞాపకాల జీవితాంతం, అనుకువతో అడిగిన ప్రశ్నల ప్రతిస్వరం, కాగలదులే ఈ సృష్టి రహస్యాల తార్కాణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువన్. థ్యాంక్ యూ మణి. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ మహేంద్ర సార్. థ్యాంక్ యూ మాధవి మేడం. థ్యాంక్ యూ ఆల్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. మేడం మాధవ్ మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, రేపు చివరి రోజు క్లాస్ మేడం. నిజంగా అందరు మెంటర్స్ ని, వాళ్ళ ఇన్ఛార్జ్, ముఖ్యంగా పిల్లలందరికీ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ రేపు పెడదాం మేడం. ఓకే సార్. ఇప్పటికే సమయం 8 అవుతుంది మేడం. చివరిగా ఎవరున్నా మనసు మేడం చెప్పండి. రమేష్ సార్ తో మాట్లాడిపిద్దాం సార్. అవును మేడం. రమేష్ గారు, మీ యొక్క అద్భుతమైన మాటలతో ఈ రోజు ఈ క్లాస్ ఏం చేస్తూ రేపటి రోజు క్లాస్ చెప్పేసాను వీళ్ళకు. థ్యాంక్ యూ ఆల్. ప్రపంచంలో ఉన్న పవిత్రమైన ప్రదేశాలు పసిపిల్లల మనసులు, అది అందరం ఒప్పుకోవాల్సిన విషయం. ఇంత చక్కటి యంగ్ మైండ్స్ ని తీసుకొచ్చినటువంటి ఇన్ఛార్జ్, అలాగే కోఆర్డినేటర్ శ్యామల మేడం, ఇన్ఛార్జ్ మానస గారు, అలాగే డాక్టర్ విజయ్ సార్, రమణ సార్, పర్వీన్ మేడం, దామోదర్ సార్, ఉదయ్ కుమార్ సార్, అక్బర్ సార్, శిరీష మేడం, అచ్యుతరామారావు సార్, శివకుమార్ సార్, కాత్యాయని మేడం, అలాగే ప్రతి ఒక్కరు, అన్నిటికీ మించి మన కట్టని కోటకొండ మహేంద్ర గారు, అలాగే ఈ మధురాన్ని సృష్టించి యంగ్ మైండ్స్ అంటూ, ఈపీఎస్లు అంటూ, TTTWS అంటూ ఈ రథ చక్రాలను ముందుకు నడిపిస్తున్న ఆర్కే సార్, మాధవ్ మేడం గారికి, అన్నిటికీ మించి ముళ్ళబాటలో తాను నడిచి పూలబాటను పరిచిన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎల్ రమేష్ అండి. నేను హైదరాబాద్ రీజనల్ ఆర్పీని. బహుశా నాకు అనిపించింది, అసలు ఆ TTTలు మానేసి యంగ్ మైండ్స్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎక్కడున్నారా మీరంతా? ఇన్నాళ్ళు ఒక డైలాగ్ ఉంది కదా, ఎవడరా ఇంత టాలెంటెడ్ ఉన్నారు అని ఒకటి ఫేమస్ అయింది కదా. ఏం పిల్లలు, అసలు పిల్లల చిచ్చర పిడుగుల. అసలు మీరు ఇలా ఉన్నారా? మీరు ఇలా మార్చారా? లేదా మీరు మెంటర్స్ మార్చారా? ఒకరు పాట పాడుతున్నారు, ఒక ఫాదర్ ఇన్ డ్యూటీ, అలాగే పిల్లలు ఇంట్లో, రాంబాబు సార్ ఇంట్లో ఈజ్ మై రిలేటివ్, అలాగే విజయ్ సార్ మై క్లోజ్ ఫ్రెండ్, రమణ సార్ మై క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ మా దూర తీరాలని కూడా దగ్గరగా చేర్చారు. అసలు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. నమ్మలేకుండా ఉన్నాను. ఐ గాట్ సమ్ డౌట్స్ మీరు మాట్లాడుతుంటే. అంటే బహుశా నేను ఎప్పుడు మీ క్లాస్కి రాలేకపోయాను. ఆఫ్ కోర్స్ మేము వేరే కోర్సులో బిజీగా ఉండడం వల్ల యంగ్ మైండ్స్కి రాలేకపోయాను. కానీ నా పోస్టర్ మీరు చూసే ఉంటారు. కానీ ఇంత అద్భుతమైంది ఎలా సాధ్యమైంది అనేది ఒక్కసారి ప్రతి పేరెంట్ కూడా ఆలోచించండి. ఇది మేము కన్న కళ అయినా సరే, ఆ కళలో కూడా ప్రతి పేరెంట్ కన్నీళ్ళకి మేము బాధ్యత తీసుకోవాలనుకుంటాం.
అంటే ఇది కదా మనం భవిష్యత్తు ఇవ్వాల్సింది పిల్లలకు, ఇది కదా మనం పిల్లలకు నేర్పించాల్సింది. ఆనాడు ఏనాడు మాకు ఇలా చెప్పి ఒక క్లాస్ దొరుకుంటే ఎల్ రమేష్ అనే వ్యక్తి కలెక్టర్ అయ్యేవాడు, ఇంకా సంథింగ్ అయ్యేవాడు. విజయ్ సార్ ఇంకా ఇప్పుడు జాబ్ చేసిన పెద్ద కంపెనీకి పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. మహేంద్ర సార్ ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయి ఉండేవాళ్ళు. ఆనాడు ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు మాకు లేరు, కానీ ఈ రోజు మీకు దొరికింది. కాబట్టి మీరందరూ కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కరు కూడా ఇంపాక్ట్ కి, అలాగే మీకు సేవను అందించినటువంటి ప్రతి ఇన్ఛార్జ్ కి, మెంటర్ కి, ప్రతి ఒక్కరు కూడా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా మనం ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న ఒక పూజారితో లేదా ఒక క్రతువుతో పోల్చినా కూడా అది చాలా తక్కువే. ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఏది నాటితే అదే ఉంటుంది. నేను ఒక విత్ యువర్ పర్మిషన్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 4 years. నాకు ఊహ కూడా తెలియదు. నేను ఇప్పుడు ఇంపాక్ట్ లోకి ఒక 3 years గా వచ్చి నేను సర్వీస్ చేస్తున్నా, ప్రతిరోజు 3-4 గంటలు 5 గంటలైనా ఇస్తున్నా అంటే దానికి కారణం మాధవ్ మేడం చెప్పినట్టు మేమంతా ఒకే దగ్గర ఉండి నేను ఇంట్లో కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంతే. అంటే నాకు అలసట అనిపించలే, ఇంకా ఊపి వచ్చింది. అంటే మీరు మాట్లాడుతుంటే నేను చిన్నప్పుడు మా మదర్ అలా అయినప్పుడు నన్ను ఒక హెచ్ఎం మేడం, సురేఖ మేడం అని ఇంతకుముందు కూడా చెప్పాను. మేడం నన్ను 4 గంటలు ఒళ్ళోనే కూర్చోబెట్టింది స్కూల్లో. అది నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతాను. ఆ మేడం కూర్చోబెట్టి నాకు కొన్ని విషయాలు చెప్పింది. నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు చాలా గొప్పడు అవుతావు, ఎప్పుడు నువ్వు మల్టిపుల్ వర్క్ చేస్తావు, అన్ని రంగాల్లో రాణిస్తావు అని ఆ మేడం చెప్పింది. అంటే ఆ రోజు నాకు ఇంపాక్ట్ ఆ మేడం ఇచ్చింది. ఆ ఇంపాక్టే ఈ రోజు మీ ముందున్న ఫ్యాక్ట్ ఎల్ రమేష్. అంటే నేను ఏకధాటిగా 4 పనులు కూడా చేయగలను, నేను అలసిపోను. నా శక్తి సామర్థ్యాలు ఒక మోటివేషన్, జస్ట్ ఆ మేడం ఆ రోజు చెప్పడం వల్లనే నేను ఎప్పుడు భయపడలేదు. అంటే ఒకరు లేకపోవడం మన జీవితంలో ఎప్పుడు బలహీనత కావద్దు, వాళ్ళే మన బలం కావాలి, వాళ్ళు పేరు నిలబడేలా మనం బతకాలి అని కోరుకున్నాం. కాబట్టే ఈ రోజు ఇక్కడ ఉన్నాం, సమాజానికి సేవ చేస్తున్నాం. ఆ సేవ చేస్తూ కూడా మనం కూడా ఒక తృప్తిని అనేది పొందుతున్నాం. ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా మీ పిల్లల యందు, మన సారు రఘు సార్ చెప్పినట్టుగా చాలాసేపు చెప్పారు సారు, కానీ అవన్నీ యూస్ఫుల్, అవేమి యూస్లెస్ కాదు అండి. అందుకే అందరం కూడా ఓపికగా విన్నారు. ప్రతి పేరెంట్ కూడా అవసరమైనటువంటి సందేశం ఇది. దాన్ని మీరు పాటించండి. ఇంకొకటి, పిల్లలు కొంతమంది ఏడుస్తున్నారు అన్నారు కదా నాన్న, మీరు ఇంపాక్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళరు, మీరు ఇలాగే ఉంటారు. మీ పేరెంట్స్ గురించి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే మీకు ఈపీఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే మీరు దగ్గరలో ఉంటే మీ ఫ్యామిలీతో వచ్చి మహేంద్ర సార్ ఉన్నారు, ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. అసలు అలాంటి పర్సన్ దొరకడం మనందరి అదృష్టం. సార్ ఉన్నారు, మీకు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి, అలాగే మీకు మిగతా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నిటికీ మీకు అవకాశం ఉంది. మీరు వన్స్ ఇక్కడ ఒకసారి స్టెప్ ఇన్, హిస్టరీ అస్సలు రాయాల్సిన పనిలే, ఆల్రెడీ రాసేసారు మీరు. సో మీరేం వరీ అవ్వకండి, అసలు బాధపడకండి, హ్యాపీగా ఉండండి. సర్టిఫికేట్స్ తీసుకోండి, మిగతా కోర్స్ కి, గ్యాదరింగ్స్ కి, అకేషన్స్ కి ప్రతిదీ ఆ గ్రూప్ లో అలాగే ఉండండి, ఎవరు లీవ్ అవ్వద్దు. మీకు ఒక్కసారి ఇంపాక్ట్ లో ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. మీరు ఇక్కడే ఉంటారు, మాతోనే ఉంటారు, మేమంతా ఉంటాం. అఫ్ కోర్స్ నేను కూడా మీతో జర్నీ చేస్తుంటే చాలా లాభపడేవాన్నేమో, సంతోషపడేవాడిని. ఎవరో చెప్పారు, ఒక నిమిషం మనం చాలా సంతోషంగా ఉంటే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుందని. అఫ్ కోర్స్ నేను అది అనుభవించాను. సో ఖచ్చితంగా మీ అందరికీ మేమున్నాం, మీ ముందు మీ వెనక మేమే ఉంటాం. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీరు ఏ డౌట్స్ అయినా అడగొచ్చు. మీకు అద్భుతమైన మనంతా ఇక్కడ ఎంతమంది ఉన్నాము, కొంతమంది ఆబ్సెంట్ అయినా సరే మనమంతా ఒక ఫ్యామిలీ. మీకు ఇంపాక్ట్ ఉంది, అలాగే ఇంపాక్ట్ లో మీరు ఉన్నారు. సో ప్రామిస్ చేద్దాం, మనల్ని ఎవరు ఆపేది లేదు, మనం ఎదగాలి, అలాగే మనకున్నటువంటి అన్ని బాధ్యతలను నెరవేర్చుకోవాలి. అన్నిటికి మించి తల్లిదండ్రులు ఉండడమే ఒక గొప్ప. చిన్నపిల్లలు, నాన్న ఒక మాట చెప్తాను చివరిగా, తల్లిదండ్రులు ఉండడమే ఒక అదృష్టం. జస్ట్ నోట్ దిస్ పాయింట్. తల్లిదండ్రులు ఉండడమే ఒక మహాభాగ్యం. అలా లేక, ఉన్నవాళ్ళు సరిగ్గా లేక ఎంతమంది బాధపడుతున్నారు. అందుకు నేను కూడా ఒక ఉదాహరణ. కాబట్టి ఇంకా యంగ్ మైండ్స్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా మిస్ అవ్వకండి. మీరు మరొకసారి ఈ యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు వీడియో రూపంలో మెసేజ్ ఇవ్వండి. నెంబర్స్ అందరి దగ్గర తీసుకోండి. మీరు ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ చేయండి. మీకు ఖచ్చితంగా లాభమే జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరు నష్టపోరండి, కేవలము సమయం మాత్రమే ఇస్తాము. జీవితానికి సరిపడా జ్ఞాపకాలని, నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాన్ని నేర్చుకుంటాం. అది 100% చెప్పగలను. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ సార్. పిల్లలు మీకు రేపటి రోజున 6 to 6:35 సేమ్ టైం 6:40 అనుకోండి. మరొకసారి మీరు ఈ 7 రోజుల్లో నేర్చుకున్నటువంటి ఈ క్లాస్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాము. చూపించడంతో పాటు మీ మెయిల్స్ కి మేమే పోస్ట్ చేస్తాం. వాటిని మీరు ప్రింటింగ్ తీసుకొని చాలా జాగ్రత్త ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వారం రోజుల సెలవుల్లో మీరు ఎంజాయ్ చేశారేమో మేము ఎంజాయ్ చేస్తూ ఒక మంచి
వాల్యూస్ నేర్చుకున్నాం అని చెప్పి చెప్పండి. మన ఇంపాక్ట్ గురించి, మన గురించి, మనందరి గురించి. థ్యాంక్ యూ పిల్లలు. ఈ రోజు ఈ క్లాస్ని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను.